once again, అండి. Very warm and happy good morning to you all, అండి. And thank you for your so many good mornings అన్నమాట. ఓకేనా? వితౌట్ థ్యాంకింగ్ మన సెషన్ స్టార్ట్ అవ్వదు కదా. ఏదైతే మన ఈ రోజు ఉందో ఎంత అద్భుతంగా ముందుకు సాగాలని చెప్పి మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ, మన లైఫ్ ఏదైతే ఉందో ఏ లైఫ్ని మనం ఆశించి మన ఈ ప్రయాణాన్ని లయన్స్ టీమ్ ద్వారా మనం స్టార్ట్ చేసాము న్యూ యంగ్తో. ఆ ప్రయాణం ఫలప్రదం కావాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే. ఇవాళ ఇవాళ ఈ మీటింగ్కి నేను రీఅఫర్మ్ అని పేరు పెట్టానండి. రీఅఫర్మింగ్. అఫర్మింగ్ అంటే ధృవీకరించడం. రీ అంటే మళ్ళీ మళ్ళీ మేము చెప్పుకుంటూ వస్తున్నామండి ఫస్ట్ నుంచి కూడా. నా వాయిస్ ఆడిబులేనండి? ఎస్ సార్. ఓకే ఓకే సార్. సార్. ఓకే ఓకే. ఎస్ సార్ ఆడియబుల్ సార్. నేను నేను మేము అందరం కూడా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నామండి. మనం ఏదైతే ప్రయాణం చేస్తున్నామో ఈ ప్రయాణం అని అన్నది తేలికైంది కాదు, పూలపాన్పు కాదు. ఎందుకనంటే మనం లాంచింగ్ స్టేజ్లో ఉన్నాము. లాంచింగ్ స్టేజ్లోనే మనకు వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. దీనివల్ల కొన్ని కొన్ని మనకి ఛాలెంజెస్ కూడా వస్తాయి అని చెప్పి మనం ఫస్ట్లో అనుకున్నాము. ఆ తర్వాత వచ్చినాయి, వాటిని ఎదుర్కొన్నాము. వాటిని ఎదుర్కొని వాటిని సాల్వ్ చేసుకొని వాటికి సొల్యూషన్ ఎత్తుక్కొని మనం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నాము. అటువంటి ప్రాసెస్లో మళ్ళీ మళ్ళీ మన నమ్మకం ఏదైతే ఉందో మళ్ళీ అది తిరిగి 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 మళ్ళీ ధృవీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున మళ్ళీ వచ్చిందండి. రీసెంట్గా పోస్ట్ అయినటువంటి మన కంపెనీ నుంచి పోస్ట్ అయినటువంటి కొన్ని కొన్ని ఛాలెంజెస్, మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్కి మన కంపెనీ కొన్ని కొన్ని ఇది పెట్టడం అన్నది జరిగింది, సొల్యూషన్స్ పెట్టడం అన్నది జరిగింది. అవన్నీ మనం చూసాము. నిన్న గ్రూపుల్లో కూడా అది షేర్ అయింది. అంటే ఒక్కొక్క ఛాలెంజ్ని మనకి క్లారిటీ ఇచ్చుకుంటూ మన నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం నిజం అని చెప్పి ప్రూవ్ చేస్తూ కంపెనీ తన పాత్రని మన పాత్రని మనం పోషించుకుంటూ మనం ముందుకు వెళ్తే మన లైఫ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా గడుస్తుంది, నడుస్తుంది. మనం అనుకున్నది మనం సాధించగలుగుతాము అనేటటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో అది రీఅఫర్మ్ అని ఎందుకన్నాను అని అంటే ఇంతకుముందు ఏంటి, మనం అనుకుంటూ హోప్ చేసుకుంటూ నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఛాలెంజెస్ అన్నిటికీ ఎప్పుడైతే సమాధానాలు దొరుకుతూ వస్తున్నాయో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నాకు వచ్చిన ఆ నమ్మకం నిజం, నాకు వచ్చినటువంటి ఆ ధైర్యం నిజం, నాకు వచ్చినటువంటి ఆ హోప్ నిజం, నాకు వచ్చినటువంటి ఈ ఆలోచన నిజం, నాకు రాబోయేటటువంటి ఈ భవిష్యత్తు నిజం, ఇవన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి ధృవీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉందండి. అదే ప్రాసెస్లో ఈ రోజున ఈ మంగళవారం నాడు మనం మన ప్రోడక్ట్ల గురించి ఏవైతే మన 3 ప్రోడక్ట్లు ఉన్నాయో ఈ 3 ప్రోడక్ట్ల గురించి ప్లస్ చాలా రోజుల తర్వాత నేను కూడా ఇంకొకసారి క్యూర్సెల్ గురించి మాట్లాడబోతున్నాను మీతో. కొంతే మాట్లాడతానండి, నేను 3 ప్రోడక్ట్ల గురించి మాట్లాడాలి కాబట్టి. ఓకేనా? క్యూర్సెల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ రోజున 3 ప్రోడక్ట్ల గురించి టచ్ చేయమని చెప్పారనమాట. ఆ విధంగా మనం ఈ రోజున ఇక్కడ మనకి సక్సెస్ ఇచ్చినటువంటి, మనకి లైఫ్ ఇచ్చినటువంటి, మనకి ఫ్యూచర్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి మన క్యూర్సెల్కి ఒక బిగ్ థ్యాంక్స్తో ఈ రోజున టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం సార్. ఏదైతే క్యూర్సెల్ని మనం ఇచ్చేసుకున్నామో నేను ఇంతకు ముందు కూడా నేను ఎర్లియర్లో సార్ బిగినింగ్లో నేను క్యూర్సెల్ గురించి చెప్పేటప్పుడు చివరిలో ఒక 2 సెషన్స్ మిగిలిపోయినాయి అని చెప్పాను. అది ఒకటి రేషనాలిటీ, రెండోది ఏంటి అని అంటే టోటల్గా సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ అని అన్నది అది మోస్ట్ ప్రాబబ్లీ నేను నెక్స్ట్ వీక్లో చెప్తానండి. ఇది టోటల్గా ఒక 1 అవర్ సెషన్, 1 అవర్ కాదండి, 30-40 మినిట్స్ సెషన్ ఉంటుంది. అది పీపీటీ అంతా మొత్తం రెడీ అయిపోయింది, అది నెక్స్ట్ చెప్పుకుందాము. ఇవాళ కొంత మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం మనం. ఓకేనా? ఎందుకంటే 3 ప్రోడక్ట్లు కవర్ చేయాలి కాబట్టి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, క్యూర్సెల్ ఏదైతే ఉందో రోజు రోజు మనం గుర్తు చేసుకునేది ఏదన్నా ఉంది అని అంటే, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏదన్నా ఉంది అని అంటే అది క్యూర్సెల్లేనండి. అది క్యూర్సెల్లే. ఇంకా దాని స్టేజ్కి మిగతా ప్రోడక్ట్లు వచ్చేదాకా
మనకి అయోనియా యొక్క యాక్సెప్టెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది సార్. కొన్ని కంపెనీలు, కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఏ సేల్ అయితే మనం రిజిస్టర్ చేసామో అంత రిజిస్టర్ చేయడానికి వాటికి ఎంతకాలం పట్టింది అని అన్నది మీరు ఒకసారి చూసుకుంటే అది కూడా అల్టిమేట్గా ఉందన్నమాట. ఫర్ విచ్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ది ఇండస్ట్రీ అనమాట, మార్కెట్ అనమాట, పీపుల్ అనమాట. ఎవరైతే మనతో పాటు నమ్మకంగా ముందుకు అడుగేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ అండి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ ఏ బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ దేర్ లైఫ్. ఓకేనా? ఆ తర్వాత ఈ క్యూర్సెల్ గురించి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటేనండి, ఇప్పటికీ కూడా ఇది లాంచ్ చేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మన కంపెనీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా జనాల్లో మాత్రం దీని మీద ఉన్నటువంటి నమ్మకం ఏ మాత్రం ఇసుమంత కూడా, కేసమంత కూడా సడల్ అని చెప్పడానికి మనకి ఇప్పటికీ వస్తున్నటువంటి ఈ టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సాక్ష్యం అండి. చెప్తే చెప్పనివ్వండి సార్, మార్కెట్లో చాలా మంది చాలా చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి మన ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో కొత్త 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 పుకార్లు లేపుతున్నారండి. ఓకేనా? నిన్న ఒక అతను ఫోన్ చేసేసి సుప్రీంకోర్టు మన క్యూర్సెల్ ఇండియాలో అమ్మకూడదని చెప్పేసి బ్యాన్ చేసిందని చెప్పాడు. సుప్రీంకోర్టుకి ఏం పని సార్, నాకు తెలియక అడుగుతాను. ఎలా చెప్తున్నారు అని అంటే, మన సక్సెస్ వాళ్ళ కళ్ళకి కంటకంగా ఎంత తయారైంది అని అన్నది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. మన కంపెనీ గురించి మనం చెప్తే తప్ప, మన కంపెనీలో ఉన్నటువంటి మనం చెప్తే తప్ప మీరు ఎవ్వరు చెప్పింది కూడా నమ్మమాకండి. ఓకేనా? మార్కెట్ ఈజ్ క్లోజ్లీ వాచింగ్ అస్ అండి. ఎప్పుడు మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అని అన్నది వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వద్దు. ఇకపోతేనండి మన క్యూర్సెల్ ఇలా పనిచేయడానికి మెయిన్ కారణం నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, దానికి ఉన్నటువంటి ఈ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని వీళ్ళు తీసుకురావటానికి వీళ్ళు వాడినటువంటి రేషనల్. ఏంటా రేషనల్ అని అంటే, మనకి ప్రపంచం మొత్తం మీద దేర్ ఇస్ ఎ సెన్సస్ అండి. అంటే ఎప్పుడు తీస్తూ ఉంటారనమాట. WHO వాళ్ళు తీస్తారు ఇది. ఆరోగ్యం ఎలా ఉంది, ప్రజల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, ఇన్కామన్ ఎలా ఉంది, వీళ్ళకి ఎటువంటి ఇవి వస్తున్నాయి, దీనికి ట్రీట్మెంట్ లైనప్ ఏంటి, ఇవన్నీ కూడా WHO వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా తీస్తారనమాట. ఇది ఏదైతే ఉందో ఈ సర్వే ఏదైతే ఉందో, సార్ హ్యాండ్ రైస్ చేయమాకండి సార్ ప్లీజ్. ఈ సర్వే ఏదైతే ఉందో వీటిల్లో సార్ ఎక్కువగా హ్యూమన్ డెత్స్ అంటే చనిపోవడం అని అన్నది ఏ కారణాల వల్ల ఎక్కువ జరుగుతుంది, ఎటువంటి రోగాలు రావటం వల్ల ఎక్కువ జరుగుతుంది, ఎటువంటి అస్వస్థతల వల్ల ఇది జరుగుతుంది అని అన్నది వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. ప్రతి సంవత్సరం తీస్తారు. వీటిల్లో వాళ్ళు ఎంతమంది అయితే చనిపోతున్నారో ఆ చనిపోయిన వాళ్ళందరిలో 100% చనిపోతున్నటువంటి కారణాలు ఏంటి అని అంటే 98% అండి. కారణాలు ఏంటి అని అంటే డీజనరేటివ్ డిసీజెస్. మన బాడీకి వస్తున్నటువంటి డీజనరేటివ్ డిసీజెస్ అంటే ఏంటి? మన బాడీలో ఏ బ్యాక్టీరియా వల్ల, ఏ వైరస్ల వల్ల వచ్చేటటువంటి రోగాల వల్ల మనుషులు చనిపోవడం అన్నది అది లాంగ్ బ్యాక్ అండి. అది ఇప్పుడు మనం కూడా పుట్టక ముందు కలరా వచ్చి చనిపోవటం ఇవన్నీ జరిగినాయి కదా, వైరస్లు ఇవన్నీ, వీటన్నిటి టైఫాయిడ్ వల్ల చనిపోవటం, న్యూమోనియాల వల్ల చనిపోవటం అన్నది అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు జరగట్లేదు బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ మెడికల్ ఇండస్ట్రీ అనమాట. ఓకేనా? కాబట్టి దాని కారణాలు మొత్తం చనిపోతున్న వాటిలో 98% అండి చనిపోతుంది దేని నుంచి అని అంటే డీజనరేటివ్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. ఈ డీజనరేటివ్ డిసీజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకునేటటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీపీ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, ఓకేనండి, ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, సార్ మనిషి శరీరం మొత్తం కూడా న్యాచురల్ అండి. మనిషి శరీరం మొత్తం కూడా న్యాచురల్, సహజంగా ఉండేటట్టు ఉంటుంది. దీనికి నేచరే కావాలి. కానీ మనం నేచర్ నుంచి చాలా దూరం వచ్చేసాము. మన అలవాట్లు, మనం తినేటటువంటి తిండి, ఓకేనా, మనం చేస్తున్నటువంటి పనులు, ఇవన్నీ కూడా నేచర్ నుంచి దూరం వచ్చేసాం అనమాట. మన నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవి మనం తీసుకోవట్లేదు, మన బాడీకి కావాల్సిన ఏవి మనం తీసుకోవట్లేదు. ఒక పెట్రోల్ ట్యాంకులో డీజిల్ పోస్తే ఏమవుతుందండి? అది కొంత దూరం నడుస్తుంది, ఆ తర్వాత ఆ ఛానల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి అది అక్కడ ఆగిపోతుంది. ఆ రకంగా అయిపోయిందండి మన పరిస్థితి కూడా.
ఆ నేచర్ నుంచి మనం దూరం వచ్చాం కాబట్టి న్యాచురల్గా ఉండేటటువంటి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిని మనం తీసుకోకపోవటం వల్ల, అవి మనకి దొరకకపోవటం వల్ల, దొరికినా కూడా పొల్యూటెడ్ దొరకటం వల్ల, వీటన్నిటి వల్ల మన ఆరోగ్యం అని అన్నది మనకి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మనం నేచర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ నేచర్లో దీనికి సమాధానాలు ఎక్కడ ఉన్నాయి అని అన్నది వెతికారండి. ఫస్ట్ వీళ్ళు తీసుకున్నది ఏంటి అని అంటే, ఫస్ట్ బేసిక్ తీసుకున్నది ఏంటి అని అంటే స్టెమ్ సెల్ అండి. డీజనరేషన్కి రీజనరేషన్. అంటే డీజనరేషన్ అని అంటే ఏంటి? దీన్ని నెక్రోసిస్ అంటారనమాట. ఇది కూడా నేను ఇంతకు ముందు చెప్పాను. అంటే ఒక సెల్ ఉందండి, ఆ సెల్ పుడుతుంది, ఆ తర్వాత కొంతకాలం పనిచేస్తుంది, ఆ తర్వాత చనిపోతుంది, మళ్ళీ ఆ చనిపోయినటువంటి సెల్ దగ్గర ఇంకొక సెల్ పుడుతుంది. ఇది మన బాడీలో జరిగేటటువంటి నిరంతర ప్రక్రియ అన్నమాట. ఇలా ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఏమవుతుంది అని అంటే, చనిపోయే సెల్స్ ఎన్నైతే ఉంటాయో రీజనరేట్ అయ్యే సెల్స్ కూడా అన్నీ ఉంటాయి. అంటే ఒక 10 చనిపోయినాయి అని అంటే ఇంకొక 10 కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి అన్నమాట. కానీ జనరల్గా జరుగుతుంది, ఇది జరగాల్సినటువంటి విధానం అనమాట. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది అని అంటే చనిపోయే సెల్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే యాక్చువల్గా ఇలా జనరల్గా జరిగితే దీన్ని అపాప్టోసిస్ అంటారండి. మరి నెక్రోసిస్ అని ఎందుకు అంటారు అని అంటే, దీనికి చనిపోవాల్సిన టైం కంటే ఇక్కడ చనిపోవడం అని అన్నది వాడకూడదండి. యాక్చువల్గా డిజింటిగ్రేట్ అని అనాలన్నమాట. కానీ మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. ఆ సెల్ చనిపోవడానికి ఒక 10 రోజుల్లో చనిపోవాలనుకోండి, కానీ అది 5 రోజుల్లోనే చనిపోతుంది అనుకోండి. దీన్ని దీన్ని అంటారనమాట. ఓకేనా? ఇది ఏదైతే ఉందో ఇలా చనిపోవడం వల్ల కొత్తగా వచ్చేటటువంటి సెల్స్ రాకపోతే మనకు వచ్చేటటువంటిదే ఇదనమాట. ఏమంటారు దాన్ని? డీజనరేటివ్ డిసీజెస్ అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, సెల్స్ తొందరగా చనిపోకుండా చూడడం ఒకటి. 2, ఒక సెల్ రీజనరేట్ అయ్యేటట్టుగా మనం హెల్ప్ చేయటం అన్నది ఒకటి. దానికి సపోర్ట్ చేయటం అని అన్నది ఒకటి. ఈ సపోర్ట్ సిస్టంలోకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని అన్నది ఆలోచించినప్పుడు మనకి ఈ స్టెమ్ సెల్ అనేటటువంటిది ఒక ఇది వచ్చిందండి. దాన్ని తీసుకొని మనం ఈ ఫార్ములేషన్ అని అన్నది చేయటం అన్నది జరిగింది. ఇవి రెండు కూడా మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ వైటిస్ అన్నమాట. ఇవి రెండు కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి అండి. ఎట్ ది కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ 0.01% అండి. ఇది మాలస్ డొమెస్టికా అనేటటువంటిది మన ప్రోడక్ట్ అని కాదు, మనం తీసుకునే దాంట్లో, మన బాడీలోకి తీసుకోవాల్సిన దాంట్లో 0.01 కాన్సన్ట్రేషన్లో మనం ఇచ్చినా కూడా అది మన బాడీలో నిద్రాణమై ఉన్నటువంటి లేదా వేరే రకాలైనటువంటి కారణాలతో నిస్తేజమైనటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిద్ర లేపగలిగినటువంటి శక్తి దానికి ఉంది అనేటటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది రేపు నేను చెప్పబోయేటటువంటి దాంట్లో మనం చెప్పుకుందాం. దాని రిపోర్ట్లు కూడా నేను మీకు చూపిస్తాను. అది చూపించే అవకాశం ఇప్పుడు దాకా రాలేదు నాకు. ఓకేనా? ఇవన్నీ కూడా అదేవిధంగా సోలార్ వైటిస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఏ రకంగా మనకి ఈ రీజనరేషన్లో, ఆ తర్వాత సెల్ ప్రొటెక్షన్లో మనకి ఎలా పనిచేస్తుంది అని అన్నది ఇది 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 ఒక కారణం అండి. రెండో కారణం వచ్చేసేసి మిగతా ఇచ్చినటువంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మొదటి కారణం ఏంటి? డీజనరేటివ్ డిసీజెస్ రావడానికి ఒకటి ఎపాప్టోసిస్, 2 నెక్రోసిస్. ఆ తర్వాత రీజనరేషన్ అన్నది జరగకపోవడం, దీనికి సొల్యూషన్ అది. ఇక ఆ తర్వాత మిగతా వాటికి ఎక్కడికి వచ్చింది ఏంటి సార్? మన బాడీకి పెట్రోల్ కావాల్సినటువంటి బాడీకి మనం పెట్రోల్ ఇవ్వట్లేదు, డీజిల్ ఇస్తున్నాము. అంటే మనకు కావాల్సింది మనం ఇవ్వట్లేదు. మనకు కావాల్సింది ఏంటి? దాదాపు 48 న్యూట్రియంట్స్ అండి. ఆ 48 న్యూట్రియంట్స్ మనం ఇవ్వగలిగితే చాలు మన బాడీకి కావాల్సినటువంటి మిగతా న్యూట్రియంట్స్ అన్నీ కూడా అదే తయారు చేసుకుంటుంది. ఓకేనా? అటువంటి స్వయం సంపత్తి ఉన్నటువంటి మన బాడీ యొక్క నేచర్ అనమాట. నేచర్ మనం ఈ 48 ఇవ్వగలిగితే చాలు. ఆ 48 మనం ఇవ్వగలిగితే ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ సెల్ చనిపోవడం అని అన్నది చనిపోకుండా చేయాలి అని అంటే చనిపోతున్న దానికి కారణాలు ఏంటి అని అంటే, ఒకటి ఇన్ఫ్లమేషను, 2 ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ వాల్ ఇంపాక్ట్ అవటం, ఆ వాల్ డిజింటిగ్రేట్ అవటం, దానివల్ల సెల్ తన యొక్క ఇది ప్రతిపత్తి కోల్పోవటం ఇలా జరుగుతుందన్నమాట. అంటే ఇన్ఫ్లమేషన్ ఒకటి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒకటి. ఆ తర్వాత మనం ఇవ్వాల్సినటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో 48 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవ్వటం ఒకటి. ఓకేనా? వీటిని మనం అటెండ్ అయితే అప్పుడు మన డీజనరేటివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో బిల్డ్ చేసినటువంటి ఒక కాంబినేషన్.
ఓకేనా. ఇక ఆక్సిడేటివ్ స్ట్రెస్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ దగ్గరికి వచ్చేసరికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగడానికి కారణం ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అన్నది మన బాడీలో సహజంగా తయారవుతాయండి అవి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మన బాడీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ని తయారు చేస్తుంది. కానీ ఇవి రెండు బ్యాలెన్సింగ్ అవ్వట్ల. అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది అనమాట. బ్యాలెన్స్ అవడం అంటే ఏంటి? ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనికంటే అవి బరువు ఎక్కువైనాయి అనుకోండి, అదే దాని ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది కదా, ఆ రకంగా అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ని అందజేయటం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ని అందజేయటం అని అంటే అన్నిటికీ కలగొర గంపలాగా అన్నిటికీ ఒకటే పని చేస్తుందా? లేదండి. ఇందులో మన బాడీలో ఉండేటటువంటి ప్రతి దాంట్లో కూడా ఇంట్రా సెల్యులర్ ఇది ఉంటాయండి. ఇది ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, ఇంటర్ సెల్యులర్ ఉంటాయండి, ఆ ఆ తర్వాత ప్లాస్మాలో ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి ప్రతి చోట ఎక్కడెక్కడైతే మెటబాలిజం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే ఎనర్జీ యూటిలైజ్ అవుతుందో, ఎక్కడెక్కడికైతే మన న్యూట్రియంట్స్ వెళ్తాయో అక్కడ ప్రతి చోట కూడా మనకి ఇవి మన ఫ్రీ రాడికల్స్ తయారవుతూ ఉంటాయి. అవి డిఫరెంట్ డిఫరెంట్గా తయారవుతూ ఉంటాయి. అన్నీ ఒకే టైప్లో ఉండవు అవి. మరి అన్నీ ఒకే టైప్లో లేని ఇది ఫ్రీ రాడికల్స్ కోసం ఒకే ఒక ఇది మనం పంపించామనుకోండి, యాంటీ ఆక్సిడెంట్ పంపించామనుకోండి, అది దాన్ని కౌంటర్ చేయలేదు, అది దాన్ని కర్బింగ్ చేయలేదు, దాన్ని తట్టుకొని నిలబడలేదు అనమాట. అంటే దేనికి కావాల్సింది దానికి కావాల్సిందే. స్పెసిఫిసిటీ అంటారు దీన్ని. ఇది వెళ్ళి అక్కడే పనిచేస్తుంది అనమాట. అలా పనిచేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇంట్రా సెల్యులర్ అంటే సెల్ లోపలికి వెళ్ళి పనిచేసేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు కావాలి మనకి, సెల్ బయట పనిచేసేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు కావాలి. ఆ తర్వాత లింఫాటిక్ అని ప్లాస్మాటిక్ అని అన్నాను కదా, దాంట్లో అంటే అందులోనే లింఫాటిక్ కూడా వస్తుందండి. ప్లాస్మా దాంట్లోకి వెళ్ళి అక్కడ పనిచేసేటటువంటి ఇవి కావాలి. వీటన్నిటినీ కావాలి అని అంటే అప్పుడు నేచర్లో నుంచి ఏవేవైతే తీసుకుంటాయో ఇవన్నీ మనకి ఇవ్వగలిగితే, మన బాడీకి ఇవ్వగలిగితే, ఆ రకంగానే మన దీంట్లోనండి అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. ఎస్ఓడి దగ్గర నుంచి, యాంథోసైనిన్స్ దగ్గర నుంచి, ఫ్లేవనాయిడ్స్ దగ్గర నుంచి. ఓకేనండి. ఆ తర్వాత యాస్టాక్సాంతిన్ ఒక స్పెసిఫిక్ ఇది. ఈ రకంగా అన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని ఇవ్వటం ద్వారా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని కర్బింగ్ చేయడానికి మన ప్రోడక్ట్ యొక్క డిజైనింగ్ అలా జరిగిందనమాట. మళ్ళీ న్యూట్రియంట్స్కి 48 న్యూట్రియంట్స్ కావాలిగా. 48 న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ది కూడా ఒక పెద్ద తమాషా అయినటువంటి విషయం అండి ఇది. ఇది ఎట్లాంటిది అని అంటే, న్యూట్రియంట్స్ మనం అన్నీ ఇవ్వకపోతే ఒకటి లేదనుకోండి ఇంకొకటి పని చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను మీకు చెప్పాను. మన బాడీకి దాదాపు 20 రకాలైనటువంటి అమైనో యాసిడ్స్ మన బాడీకి కావాల్సిన మేజర్ న్యూట్రిషన్ ఏంటి? ఒకటి కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్, అంతే కదా. ఇవి 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మై ఇంకా మైక్రో ఉన్నాయి, ఆ తర్వాత మినరల్స్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అది ఓకేనా. మనకు మెయిన్గా కావాల్సింది మనకి ఎనర్జీని ఇచ్చేవి ఈ మూడే. ఒకటి కార్బోహైడ్రేట్, 2 ప్రోటీను. ఇందులో ప్రోటీన్ అని అన్నది మనకి కేవలం న్యూట్రియంట్గానే కాకుండా మన ఇమ్యూనిటీకి చాలా, మన బాడీ బిల్డింగ్కి అన్నిటికీ మనకి వస్తుంది అది. దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే 20 అమైనో యాసిడ్స్. ఈ 20 అమైనో యాసిడ్స్లో ఒక 9 మాత్రం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అంటే మనం బయట నుంచి ఇవ్వాల్సిందే, మన బాడీ తయారు చేసుకోలేదు దాన్ని. ఈ 9 మనం 9 కూడా ఇవ్వలేదు అనుకోండి, 8 ఇచ్చాం అనుకోండి, 8గా నేను ఇచ్చింది, ఒకటి ఇవ్వలేకపోయాను, కొంచెం సర్దుకోమ్మా అని చెప్తే మన బాడీ సర్దుకోదు. సరికదా, ఈ 8ని కూడా ఉపయోగించుకోదు, వాటిని కూడా బయటికి పంపించేస్తుంది. ఆ రకమైనటువంటి ఒక ఇది ఉంటుంది అనమాట, మన బాడీలో సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇవ్వాలి అని అంటే మొత్తం ఇవ్వాలి, ఈ 48 మొత్తం ఇవ్వాలి. ఏది మిస్ అయినా కూడా అది మళ్ళీ పనిచేయదు అనమాట, రెండోది పనిచేయదు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తూ ఉంటాను, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే లేడీస్కి ప్రెగ్నెంట్ టైంలో ఐరన్ విత్ ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. ఇవి రెండు కాంబినేషన్ ఇవ్వకపోతే వాళ్ళకి ఫిటస్ తయారయ్యేటప్పుడు ఫామ్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి డిజార్డర్స్ వస్తాయి. అందులో మేజర్ వచ్చేసేసి గ్రాండ్ మొర్రీ అంటారు. ఇక్కడ పెదవి కట్ అయి ఉంటుంది, మెయిన్ అనమాట. అది ఫోలిక్ యాసిడ్ లేకపోవటం వల్ల వచ్చేది. ఈ రకంగా ఏదైతే మనం న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి 48 మన బాడీకి ఇవ్వకపోతే మిగతా సిస్టమ్స్ కూడా సరిగ్గా పనిచేయమన్నమాట.
కాబట్టి మన కంపెనీ ఏం చేసింది అని అంటే ఈ 48 ఇంగ్రీడియంట్స్ ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లిమెంట్ అయ్యేటట్టుగా ప్లస్ దాంతో పాటు అందులో విటమిన్స్ అన్నీ మొత్తం వస్తాయి, ఫైబర్స్ అన్నీ మొత్తం వస్తాయి. దాంతోపాటు వాటర్ ఒకటి ఉంటుందండి. ఆ వాటర్ మనం ఎక్స్టర్నల్గా వాటర్ తాగమని చెప్పడానికి కారణం కూడా అదేనమాట. కాబట్టి ఇదొక పాయింట్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటి అని అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ అండి. ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అని అంటే మన బాడీలో ప్రతి క్షణం కూడా మన బాడీ మీదకి ప్యాథోజన్స్ అటాక్ చేస్తూ ఉంటాయండి. దేర్ ఇస్ ఎ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ వన్ ఫ్యాక్ట్ ఒకటి ఉందండి. అదేంటి అని అంటే మన బాడీలో మనందరికీ తెలిసిందే, మనం ఇది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. మనం సైటాలజీ గురించి నేను వీడియో కూడా వేయటం అనేది జరిగింది వీటన్నిటి గురించి మీకు చెప్పడం కోసం. 37 ట్రిలియన్ లక్షల కోట్లు, ట్రిలియన్ అంటే లక్షల కోట్లు అనమాట, అన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో. కానీ దానికంటే ఎక్కువ, దానికి 9 రెట్లు జెమ్స్ ఉంటాయి. ఈ జెమ్స్లో కొన్ని మనకి పనికొచ్చాయి, కొన్ని మనకి పనికొచ్చాయి, కొన్ని మనకి హాని చేసాయి. హాని చేసే వాటిని ప్యాథోజన్స్ అంటాం. ఈ హాని చేసేవన్నీ ఏం చేస్తూ ఉంటాయి అని అంటే మన బాడీ మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి. ఏ పార్ట్లో అయితే మన ఇమ్యూనిటీ తగ్గుతుందో అక్కడ వీటి యొక్క ఇది పెరిగి అక్కడ మనకి ఆ రోగం రావటం అనేది జరుగుతుంది. ఇది మన బాడీలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగటం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, తెలుగులో చెప్పుకోవాలంటే వాపు అనమాట. ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ రెండు ఫైట్ చేసుకుంటూ ఉంటే వచ్చేటటువంటిదే ఈ వాపు. దీన్ని మనం తీసేయలేము. మీరు చూడండి, డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఏ రోగం వచ్చిన వాళ్ళకైనా సరే వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఉంటాయండి, వాటికి మీరు టెస్ట్ చేయించుకున్నారు అని అంటే అది మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మన బాడీలో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ లేనిదే మనకి ఏ రోగం రాదు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేనిదే ఏ రోగం రాదు. అంటే ఈ మూల కారణాల్లోకి వెళ్ళారండి మన కంపెనీ వాళ్ళు. అందుకే ఈ ప్రోడక్ట్ మనకి అంత అద్భుతంగా డిజైనింగ్ అవ్వటం, అంత అద్భుతంగా మనకి రిజల్ట్ ఇవ్వటం అని అన్నది జరిగింది. మూల కారణాల్లోకి వెళ్ళారు. ఓకేనా? అటువంటి పరిస్థితిలో అటువంటి రకమైనటువంటి ఈ సెటప్లో వీళ్ళు ఏం చేశారు అని అంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ ఇచ్చేటటువంటి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా మన దాంట్లో కలపటం అని అన్నది జరిగింది. ఓకేనా? ఆ రకంగా మనది ఏదైతే ఉందో, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మనకి కంప్లీట్ అయిందనమాట. దీంతో పాటు ఎనర్జీ కూడా కావాలిగా. ప్రతి సెల్కి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఇవ్వడం కోసం కూడా మన ప్రోడక్ట్లో ఇది కలపడం అని అన్నది జరిగింది, ఇంగ్రీడియంట్ కలపడం అని అన్నది జరిగింది. అదే కోక్యూట్, నథింగ్ బట్ కోక్యూట్ అని అనమాట. ఓకేనా? ఈ రకంగా మనకు వచ్చేటటువంటి జనరల్గా హ్యూమన్ మ్యాన్ కైండ్కి ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ మూల కారణాలు ఏంటి? ఒకటి డీజనరేషను, దానికి కారణం వచ్చేసేసి నెక్రోసిస్, దానికి కావాల్సింది ఏంటి అని అన్నది పెట్టడం. ఆ తర్వాత డీజనరేటివ్ డిసీజెస్కి మూల కారణం ఏంటి? ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషను, ఆ తర్వాత ఏమో మాల్న్యూట్రిషను, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి అటెండ్ అయ్యేటట్టుగా న్యాచురల్ పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్లను తీసుకొని మనకి ఇవ్వటం అని అన్నది ఈ అద్భుతం వల్లే మనం ఈ రోజు చూస్తున్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్. మై డియర్ ఫ్రెండ్స్, అది అనుభవించేవాడికి తెలుస్తుందండి. ఏదన్నా ఇంట్లో ఒకళ్ళు అనారోగ్యం పాలైతే దానికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన తర్వాత కూడా సొల్యూషన్ రాకపోతే అటువంటి చోట మన క్యూర్ సెల్ ఒక సొల్యూషన్ వాళ్ళకి చూపించింది అని అంటే, టు స్టార్ట్ విత్ 10% చూపించిందా, నో ప్రాబ్లం అండి. 20% చూపించిందా, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి ఆ 20% వాళ్ళకి ఎంత అని అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అవ్వని ఒక పరిస్థితి మన ప్రోడక్ట్ వాడటం వల్ల, మెథాడికల్గా వాడటం వల్ల వచ్చేటటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆనందం. ఆ ఆనందానికి కారణమైన మీరు చేసినటువంటి ఈ పని, ఇవి జస్ట్ లైక్ దట్ అన్నోటిసేబుల్గా వెళ్ళిపోవాల్సినటువంటి విషయాలు అయితే కాదండి. ఇంత మంచి పని మనం చేస్తున్నాము అని అన్నది మనకే తెలుసండి. బయట వాళ్ళు మనం మంచి చేస్తున్నాము అని చెప్పేసి ఎందుకు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. మంచి చేసిన వాడిని మంచోడు అని చెప్పి చెప్పడానికి ఒక తరం పడుతుందండి. ఏదన్నా చిన్న చెడ్డ పని చేశారనుకోండి, మీరు ఒక చిన్న మాట మాట్లాడారనుకోండి, ఒక తప్పు మాట మాట్లాడారనుకోండి, దాన్ని బ్లో అప్ చేయడం అని అన్నది ఈ సమాజం చేసేటటువంటి పని అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం తీసుకుంటున్నటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, దీని తర్వాత ఇంకొక చిన్న పాయింట్ కూడా నేను చెప్తానండి. మనం షుగర్ అని చెప్పి చెప్పుకుంటాం కదా.
షుగర్ అని చెప్పుకోవటం అని అంటే ఏంటి? మన బాడీలో షుగర్ ఉండటం. మన బాడీలో షుగర్ ఉండడానికి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి నేను మన టాపిక్లోకి వెళ్దాము. అదేంటి అని అంటే షుగర్ రావడానికి కారణాలు ఒకటి కాదండి, 4-5 కారణాలు ఉంటాయి. ఓకేనా? అందులో మెయిన్ కారణం ఏంటి అని అంటే, ఒకటి ఇంతకు ముందులాగా మనం చెప్పుకున్నట్టు ఎక్కడైతే ఇన్సులిన్ పుట్టాలో బీటా సెల్స్ ప్యాంక్రియాస్లో, అది అక్కడ కరెక్ట్గా పుట్టకపోవటం వల్ల, అది కరెక్ట్గా క్వాంటిటీస్లో తీసుకురాకపోవటం వల్ల అదొక కారణం. రెండోది ఏంటి అని అంటే, షుగరు మన బాడీలోకి వచ్చింది, ఇన్సులిన్ కూడా మన బాడీలో ఉంది. కానీ ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, ఇవి మన సెల్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ కరెక్ట్గా పనిచేయకపోతే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ మన సెల్లోకి వెళ్ళదు. సెల్లోకి వెళ్ళకపోతే ఆ సెల్ అన్నది దాన్ని ఉపయోగించుకోలేకపోతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది ఇలా జరుగుతుంది. అంటే ఇన్సులిన్ రిసెప్టార్ యొక్క ఇన్సెన్సిటివిటీ, అది వాటికి రెస్పాండ్ అవ్వకపోవటం అని అన్నది కూడా ఒక కారణం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే లివర్లో కూడా మనకి షుగర్ స్టోర్ అయి ఉంటుంది. మనం పోస్ట్ ప్రాండియల్, ఆ తర్వాత ఫాస్టింగ్ తీస్తాం కదా, ఫాస్టింగ్ తీసేది మనం ఇది లివర్లో ఉండేటటువంటి దాన్ని రాత్రంతా మనం ఇచ్చేసింది, రాత్రంతా మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీని ఇచ్చేది లివర్లో ఉండేటటువంటి షుగర్ అనమాట. దీన్ని ఎలా లెక్కేస్తారు అని అంటే, ఇప్పుడు ఐడియల్గా చూసుకోవాలి అని అంటే 70 mg పర్ డైల్యూషన్స్. అంటే ఏంటి అంటే ఒక 100 ml బ్లడ్లో ఒక 70 mg అని అన్నది ఉండటం అని అన్నది మనకి నార్మల్ అనమాట. నార్మల్ అది యంగ్ పీపుల్కి ఉండేది, డయాబెటీస్ లేని వాళ్ళకి. ఇదే 100 దగ్గరికి వచ్చింది అని అంటే ప్రీ డయాబెటిక్ అవుతాడు అనమాట. అది కొంచెం పెరిగింది అని అంటే డయాబెటిక్ అవుతాడు. ఓకేనా? అంటే దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు ఒక మనిషి బాడీలో ఎవరైనా సరే ఎంత బ్లడ్ ఉంటుంది? ఎంత బ్లడ్ అని అంటే 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 కిలోల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని బాడీలో ఎంత ఇది ఉంటుంది అంటే ఒక 8 లీటర్ల బ్లడ్ ఉంటుంది అనమాట. ఇది మళ్ళీ మారుతుందండి. అది నేను చెప్పేది ఒక రఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. కొంతమందికి మారుతుంది, వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా మారిద్ది. ఓకేనా? మన మనం మనం ఉన్నటువంటి మన ప్రదేశంలో ఇది పెట్టుకునేటటువంటి ఇది ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. ఇది ఓకేనా? వాళ్ళు కొంచెం టైం పట్టేటట్టుంది. ఓకే, ఈ పాయింట్ నేను కొంచెం ఇంపార్టెంట్ అని అనుకున్నాను కాబట్టి కొంచెం చెప్తున్నానండి. దయచేసి కైండ్లీ బేర్ విత్ మీ ఇఫ్ ఐ టేక్ సమ్ మోర్ టైమ్ అండి టుడే. ఇదేంటేనంటే సార్, మన దాంట్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఒకటి ఇస్తారు. అసలు ఏ ప్రోడక్ట్ మీదైనా సరే న్యూట్రిషన్ ఫ్యాక్ట్ ఎందుకు ఇస్తారు అని అంటే, ఈ ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల నా బాడీకి దొరికేటటువంటి న్యూట్రిషన్ ఏంటి అని అన్నది చెప్పడానికి తీస్తారు. అది మన ప్రోడక్ట్లో మనం ఏది కూడా గ్రైండెడ్ పౌడర్ ఇవ్వట్ల. గ్రైండెడ్ పౌడర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే అశ్వగంధ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ అశ్వగంధ పౌడర్ తీసుకుంటే అశ్వగంధలో అన్ని కాంపౌండ్స్ ఉంటాయండి. అందులో నుంచి మన బాడీకి ఏం దొరుకుతుంది అని అన్నది చెప్పగలం. మనం తీసుకుంటుంది ఏంటి అని అంటే ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటున్నాం. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? దాంట్లో మనకు కావాల్సింది ఒక్కటే తీసుకుంటున్నాము. అది న్యూట్రియంట్ కాదు. అశ్వగంధ యొక్క ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేట్ కాదు. అశ్వగంధ కార్బోహైడ్రేటా? అశ్వగంధ ప్రోటీనా? అశ్వగంధ ఫ్యాటా అని అంటే కాదండి. అది విటమినా? కాదండి. కాబట్టి మన ఎక్స్క్యూజ్ మీ. ఈ న్యూట్రిషన్ ఫ్యాక్ట్లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనకి వచ్చేటటువంటి అదొక్కడే ప్రింట్ చేస్తారనమాట. మీరు ఏదైనా సరే చూసుకోండి, అది వైటమిన్స్ ఉన్నా చేస్తారు. ఓకేనా? ఇవన్నీ దాని మీద డిపిక్ట్ చేస్తారనమాట. మన దాంట్లో అన్ని ఎక్స్ట్రాక్ట్లు కాబట్టి అవన్నీ వేరండి. కానీ మన దాంట్లో ఎనర్జీ కోసం మన వాళ్ళు ఇచ్చేటటువంటి డెక్స్ట్రోస్ కావచ్చు, మాల్టోస్ కావచ్చు, మాల్టోడెక్స్ట్రిన్ కావచ్చు. లాస్ట్ టైం నేను చెప్పాను, మన ప్రోడక్ట్లో ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 2 grams ఉన్నటువంటి క్యూర్సెల్ ప్రోడక్ట్లో ఈ ఎక్స్ట్రాక్ట్ ఇంగ్రీడియంట్లు అన్నీ కూడా అరౌండ్ 750 mg దాకా ఉంటాయండి. మిగతాది 1 గ్రామ్ నుంచి 1.25 grams దాకా ఇదే ఉంటుంది అనమాట. ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది. ఆ ఫిల్లింగ్ మెటీరియల్ మనకి ఏదన్నా కావచ్చు, సుక్రలోజ్ కావచ్చు, తర్వాత ఏమో మాల్టోడెక్స్ట్రిన్ కావచ్చు. ఇవన్నీ నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట. వీటి ద్వారా మనకి షుగర్ రాదా అని చెప్పి అడుగుతున్నారు. అంటే అందులో దాని ప్యాకింగ్ వల్ల, లేకపోతే దాని టేస్ట్ వల్ల, లేకపోతే దాని స్మెల్ వల్ల, లేకపోతే దాని కలర్ వల్ల, లేకపోతే దాని కొరియర్ వల్ల, లేకపోతే నేను చెప్పడం వల్ల కానే కాదండి. కానీ కాదు. అందులో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఇంటాక్ట్గా ఇప్పటికీ మనకి ఈ, అలానే ఉంది కాబట్టి మన యొక్క ఇది ఏదైతే ఉందో మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి ప్రోడక్ట్ అండి. అటువంటి ప్రోడక్ట్ని మీరు ఇంకా ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇవాళ క్యూర్సెల్ గురించి కొన్ని చెప్పాలని అనుకున్నాను, అవి చెప్పాను. నెక్స్ట్ టైం టోటల్ సెషన్ దాని గురించి తీసుకుందాం, ఓకేనా? సైంటిఫిక్ దీంట్లో తీసుకుందాం. సార్ ఎందుకు సార్ అదంతా సైన్స్ అంతా మనకి ఎందుకు సార్ అని అంటే, సార్ ఏమీ తెలియని వాడు ఏది పడితే అది వాగుతున్నాడు సార్. కనీసం మనమన్నా తెలుసుకొని అరే దీనికి ఇంత సైన్స్ ఉందిరా. పైగా నేను తీసుకునేటటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏదో వాళ్ళు తీసుకున్నట్టుగా గూగుల్ అమ్మని అడిగి, లేకపోతేనేమో ఏమంటారు దాన్ని, యూట్యూబ్ని అడిగి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ని అడిగి, లేకపోతే ఫేస్బుక్ని అడిగి నేను తీసుకోను సార్. దయచేసి అలా అనుకోవద్దు. నేను తీసుకునేటటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైట్ అండి. అది నేషనల్ హెల్త్ ల్యాబొరేటరీ అనమాట, లైబ్రరీ అనమాట. అది హెల్త్ డిపార్ట్మెంట్కి అఫిలియేట్ అయింది, ఓకేనా? ఆ తర్వాత ఎన్సిబిఏ అంటారండి దీన్ని, అక్కడ నుంచి తీసుకుంటానండి నేను, వేరే ఎక్కడా తీసుకోను. దానికి సంబంధించినటువంటి ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అది మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే సార్, మన జేబులో డబ్బులు ఉన్నాయంటే మనకు ఆకలేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఇదిగో నా డబ్బులు, ఇదిగో నా డబ్బులు అని చెప్పి అందరికీ మనం చూపించాల్సిన పని లేదు. డబ్బులు ఉన్నాయి అంతే. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం అని అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, మనకు ఒక టీ తాగాలని అనిపించింది, డబ్బులు లేవు అనుకోండి. అరే డబ్బులు లేవు, నాకు టీ తాగాలనిపిస్తుంది, ఎలాగా 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 అన్న క్వశ్చన్ వస్తుంది మనకి. అదే నా దగ్గర ఉంటే టీ తాగా, వెళ్దాం తాగుదాం, బస్ అంతే అయిపోయింది. ఎవరన్నా ఏదన్నా చెప్పారా, నా దగ్గర ఏం తెలియదు అనుకోండి, అమ్మ వాడు ఈడు అడిగితే ఇది అడిగితే నాకు తెలియదు కదా, ఆ భయం మనలో ఉండకూడదు కదా. అక్కడికక్కడ మీరు చెప్పలేకపోయినా, అరే రారా బాబు యూట్యూబ్లో మా బాబా గారు చెప్పింది ఉందో, లేకపోతే మా బాబా గారు ఇచ్చింది ఇదిగో, నా దగ్గర ఉంది ఇదిగో చూడు అని చెప్పేసి వాళ్ళకి అక్కడికక్కడ మీరు చూపించారనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే నేను ఈ సైంటిఫిక్ది చెప్పేది సార్. అన్ని నెట్వర్క్ కంపెనీలాగా మీరు ప్రోడక్ట్ అమ్మితే చాలు సార్ నాకు డబ్బులు వస్తాయి, మీరు ప్రోడక్ట్ అమ్మితే చాలు సార్ నాకు డబ్బులు వస్తాయి అని చెప్పి చెప్పడం మన లైన్ టీమ్ యొక్క ఉద్దేశము కాదు, అది దాని క్యారెక్టరు కాదు సార్. మనం ఏం చేస్తున్నామో తెలుసుకొని, ఎలా చేస్తున్నామో తెలుసుకొని, పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అడుగు అన్నది కరెక్ట్గా పర్ఫెక్ట్గా టువర్డ్స్ ది ఫ్యూచర్ వేయించడం అని అన్నదే కదా ఈ యూనివర్సిటీ యొక్క ఉద్దేశం. అందుకనే చెప్తున్నాను, బోర్ ఫీల్ అవ్వమాకండి. ఓకే, దెన్ లెట్ us గో టు అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసేసి మన స్నో ఫాస్ట్ స్టెమ్ అండి. ఈ స్నో ఫాస్ట్ స్టెమ్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే సార్, మనం ప్రతిరోజు ఆ, మనం ఉంటున్నటువంటి వాతావరణం వల్ల, సన్ రైస్ వల్ల, అల్ట్రా వైలెట్ కిరణాల వల్ల, ఆ తర్వాత మనం వాడుతున్నటువంటి సబ్బుల వల్ల మన యొక్క చర్మం ఏదైతే ఉందో అది నిర్వీర్యం అయిపోతుందండి, నిర్జీవం అయిపోతుంది, గ్లో కోల్పోతుంది. 35 ఏళ్లకే 45-50 ఏళ్ళ వాళ్ళలాగా కనపడుతున్నారు. ఇలా కనపడటానికి కారణం ఏంటి అని అంటే, ఇంటర్నల్గా మళ్ళీ ఇంకా స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, అవన్నీ ఉన్నాయి, అవి నేను కాదంటలేదు. బట్ ఈవెన్ దెన్ మెయిన్గా మనకి చర్మం. ఎందుకంటే మన బాడీ మొత్తం మీద అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ వచ్చేసేసి చర్మం అండి. దీనికి లేని ఒక ఇది ప్రొటెక్షన్ ఏంటి అని అంటే, దీనికి ప్రొటెక్షన్ లేదు. ఇదే ఒక ప్రొటెక్షన్ మనకి. ఇదే ప్రొటెక్షన్ అయినప్పుడు ఏమవుతుంది, యుద్ధం వస్తే ఎవరు ముందు చేయాలి, ఎవరు ప్రొటెక్షన్ చేస్తున్నాడు, సైనాధిపతే చేయాలి కదా. వాడే చేస్తుంటే వాడే అలసిపోతున్నాడు. వాడికి మనం చేయాల్సింది మనం చేయకపోతే ఎలాగా? ఎలా కనపడితే ఏమైందిలేండి, ఎలా కనపడితే ఏమైందిలేండి అనే రోజు నుంచి మనం ముందుకు వచ్చేసాం కదా. మన లైఫ్ కంఫర్టబుల్గా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆకలేస్తున్నప్పుడు ఆకలేస్తున్నప్పుడు ఫస్ట్ మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎక్కడ ఏమి తిన్నాం దాని మీదే ఉంటుంది కదా. ఒకసారి ఆకలి తీరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం మిగతా పనుల మీదకి మనం వెళ్తాం కదా. అదేవిధంగా మన బేసిక్ నీడ్ వచ్చేసేసి మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దానికోసం మనం ఎలాగైతే క్యూసెల్లో చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు ఏంటి అని అంటే, నేను బాగుండాలి, నేను బాగా కనపడాలి సొసైటీలో, జూమ్ మీటింగ్ వచ్చినా కూడా బాగా కనపడాలి అనుకోవడంలో తప్పులేదు కదా. అలా కనపడాలి అని అంటే మనకున్నటువంటి లోపల నుంచి, ఫ్రమ్ విత్ ఇన్, లోపల నుంచి మనల్ని క్లీన్ చేసుకుంటూ, క్లియర్ చేసుకుంటూ, రెజ్యూనేట్ చేసుకుంటూ, మన చర్మానికి ఏదైతే ఉందో అది కొలాజన్ని, ఎలాస్టిన్ని, వీటిని అన్నిటినీ ఇస్తూ, న్యూట్రిషన్ ఇస్తూ, ఓకేనా. ఆ తర్వాత అల్ట్రా వైలెట్ కిరణాలు ఆ తర్వాత వచ్చి మనకి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా రెసిస్టెన్స్ని ఇస్తూ, మన యొక్క గ్లోని పెంచేది ఏదైతే ఉందో అది మనకు కావాలండి.
సార్ చాలా మంది సార్ వాడు ఇంకొక మనం చేసేటటువంటి తప్పు ఏంటి అని అంటే చాలా మంది సబ్బులు వాడుతూ ఉంటారు కదా, ఈ సబ్బులు కూడా మన బాడీని డీహైడ్రేట్ చేస్తాయి సార్. ఈ సబ్బులు కూడా మన బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. మన బాడీలో మన చర్మంలో ఉన్నటువంటి హైడ్రేషన్ ఏదైతే ఉందో అది పోయేటట్టు చేస్తాయి. అందుకనే ఎప్పుడైనా సరే ఏదైనా సబ్బు వాడాలి అని అంటే అది ఎక్కువ శాతం ఎక్కువ శాతం మాయిశ్చరైజర్ ఉన్నటువంటి సబ్బులు వాడడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందండి. డీహైడ్రేట్ అవ్వు మాయిశ్చర్ అవుతూ ఉంటాయి మన చర్మాలు. కానీ మనకి అలవాటు ఏంటంటే ఒక సబ్బు ఉంది, అది నొరగొస్తుంది, నొరగొచ్చింది అని అంటే మంచి సబ్బే కాబట్టి మనం అది తీసుకొని వాడేయటం అన్నది మనం మొదలు పెట్టేసేసి చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా ఇటువంటి ఆలోచనలతో మనం ఏం చేస్తున్నాము అని అంటే అవే వాడుకుంటూ వెళ్తున్నాము, అదే ఇది చేసుకుంటూ వెళ్తాం. అరే ఇదేంటి ఇలాగ అయిపోతుంది, బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తున్నాయి, మచ్చలు వచ్చేస్తున్నాయి ఏంటి, చేసే పనులు చేస్తూనే ఉంటాము, దాంట్లో నుంచి మనకు మార్పు ఉండదు. కానీ కావాల్సింది కావాల్ కావాల్సింది జరిగిపోవాలని చెప్పి అనుకుంటాము. కానీ మీకు తెలియకుండానే అది జరగాలి అని అంటే మీరు చేయాల్సిన ఒక పని ఏంటి అని అంటే జస్ట్ స్నో ఫాస్ట్ స్టెప్ తీసుకోండి సార్. ఇది ఏదైతే ఉందో ఇది మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుందండి. ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే దీనికి ఆరోగ్యం వచ్చిందో అది మనకి ఇవ్వాల్సినటువంటి గ్లో వస్తుంది, అది మనకి ఇవ్వాల్సినటువంటి షేప్ వస్తుంది, అది మనకి ఇవ్వాల్సినటువంటి ఈ ముడతలు పోవటం అనేది మొత్తం కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే సార్, వాటర్ అని అన్నది మనకి చాలా ముఖ్యమైనది. అందుకని అయోనియాని కూడా తీసుకొచ్చారు. ఈ అయోనియా సబ్జెక్టు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అరువు తీసుకొని మీకు చెప్తాను సార్. అది చెప్పడానికి వేరే ఎక్స్పర్ట్లు ఉన్నారు, నేను కాదు. ఓకేనా? కొంచెం అరువు తీసుకొని నేను మీకు చెప్తాను. అదేంటి అని అంటే అందులో ఒక పాయింట్ మైక్రో క్లస్టరింగ్, దానివల్ల జరిగేటటువంటి మన బాడీకి వచ్చేటటువంటి టోటల్ హైడ్రేషన్, మన బాడీ మొత్తం హైడ్రేట్ అవుతుందండి అయోనియా దీనివల్ల. ఓకేనా? దాని మిగతా ఉపయోగాలన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ ఒక్క ఉపయోగం చూడండి సార్. మనం వాటర్ తీసుకోండి, క్యూర్సెల్ తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ తీసుకోండి, అక్కడ వాటర్ తీసుకోండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాము అని అంటే ఈ వాటర్ తీసుకోవటం వల్లే మనకు జరగాల్సినటువంటి లాభాలన్నీ జరుగుతాయి సార్. ఎందుకనంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఏవైనా సరే సెల్ దాకా వెళ్ళాలి అని అంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ ఈ వాటర్ ద్వారానే జరిగింది. ఈ వాటర్లో నుంచే మనకి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఇది అవటం అనేది జరిగింది. ప్లస్ బ్లడ్ కూడా మనకి థిన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ ఫ్లో అని అన్నది ఫ్రీ అవుతుంది. వీటన్నిటికీ కారణం వాటర్ అనమాట. అటువంటిది ఇప్పుడు వాటర్ కూడా మన న్యూ యంగ్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కంపల్సరీ కూడా మీరు తీసుకోండి సార్. ఫస్ట్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ కోసం తీసుకోండి. ఓకేనా? ఎప్పుడైతే ఆ వాటర్ని మనం తీసుకుంటున్నామో అది మీ బాడీని ఇప్పుడు దాకా మనం తీసుకుంటున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ జస్ట్ పెంచింగ్ అవర్ థర్స్ట్ అండి. అంటే ఐ మీన్ మన దాహాన్ని తీరుస్తుంది అంతే. మనం మిగతా పనులన్నీ అది చేయటంలో ఒక 10% కూడా చేయట్లేదండి. అందుకనే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మన బాడీ మొత్తం ఎసిడిక్ అయిపోవటం, మన బ్లడ్ మొత్తం చిక్కగా అయిపోవటం, చిక్కగా అయినటువంటి బ్లడ్ మన దీంట్లో కరెక్ట్గా ఫ్లో అవ్వకపోవటం, దానివల్ల వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటివి. ఈ రోజున ఎవరైనా సరే సార్, ఎవరైనా సరే ఒక 1/2 కిలోమీటర్ నడిచారు అని అంటే ఆయాసం వచ్చి కూర్చుంటున్నారు. నేను చెప్పేది 50 ఏళ్ళ వాళ్ళ గురించి కాదు, నేను 25 ఏళ్ళ వాళ్ళ గురించే చెప్తున్నాను. ఎందుకు జరుగుతుంది అని అంటే ఇదేనండి, దీనివల్లే. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే ఉందో వాటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయమాకండి. అది చాలా అద్భుతమైనటువంటిది, అది మాత్రం తీసుకోండి. ఓకేనా? ఇకపోతే దీని డోసేజ్ వచ్చేసేసి మన స్నో ఫాస్ట్ సిస్టమ్ యొక్క డోసేజ్ వచ్చేసేసి ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. ఇది లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కూడా తీసుకోవచ్చు. ఇద్దరు కూడా తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా? లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి. ఓకేనా? ఆ తర్వాత ఎవరైతే కొంచెం ఏజ్ అయి ఉన్నారో, ఎవరికైతే కొన్ని ఇవి ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో, ఏది ముడతలు రావటం అన్నది, ఓకేనా, ఆ తర్వాత పేల్ అవటం అని అన్నది ఒకటి, గ్లోప్ అవటం అని అన్నది ఒకటి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోజుకు 2 తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే ఇది పరగడుపునే తీసుకోవాలి అనేటటువంటి రూల్ ఏం లేదు. ప్లస్ 4 కిందే తీసుకోవాలి అనేటటువంటి రూల్ ఏమీ లేదు. ఓకేనా? ఇదేంటి అని అంటే మీరు కంఫర్టబుల్గా తీసుకోవాలి అని అంటే జస్ట్ ఒక కప్పు వాటర్లో, అది లూక్ వామ్ వాటర్ అనమాట, అంటే కొంచెం వేడి చేసి చల్లార్చినటువంటి నీళ్ళల్లో దీన్ని కలుపుకొని, ఓకేనా, కలుపుకున్న తర్వాత స్లోగా సిప్ చేయండి. ఓకేనా? ఇదొక డోసేజ్ అనమాట. ఇది దేనికి సంబంధించింది? మన స్నో ఫాస్ట్ సిస్టమ్కి సంబంధించింది. ఇకపోతే ఇది అన్ని ఏజ్ల వాళ్ళకి ఇదే డోసేజ్ అండి, నో ఇష్యూ ఎట్ ఆల్.
ఓకేనా. ఇకపోతే మన బ్లాస్ట్ స్టెమ్ దగ్గరికి కూడా వద్దాం సార్. ఓకేనా, టైం అవుతుంది. బ్లాస్ట్ సిస్టమ్ దగ్గరికి కూడా వద్దాము. ఎంత కంట్రోల్ చేసుకున్నా సార్, క్యూసెల్ గురించి చెప్పేటప్పుడు దాని గురించి చెప్పేటప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కొక్క పాయింట్ ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్లు ఇంకా ఉన్నాయని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ సారీ అండి ఫర్ గెటింగ్ క్యారీడ్ అవే బై దాట్. దానికే ఎక్కువ టైం ఇచ్చినందుకు. ఎనీహౌ ఇంపార్టెంట్ విషయాలే చెప్పాను అని చెప్పి అనుకుంటున్నాను. ఇకపోతే లెటస్ కమ్ టు ది బ్లాస్ట్ అండి. ఈ బ్లాస్ట్ అన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ సార్. ఈ రోజున చాలా మందికి ఆ ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్టామినా ఏదైతే ఉందో ఆ స్టామినా అంతకంటే ఇంప్రూవ్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియదు. దే ఆర్ గెటింగ్ క్యారీ ఆన్ అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అంతకంటే బెటర్ థింగ్ ఒకటి ఉందని కానీ, అంతకంటే బెటర్ ఎంజాయ్మెంట్, ఐ మీన్ బెటర్ ఆనందం ఉందని కానీ ఇవేమీ వాళ్ళకి తెలియదు. ఇది ఒక ప్రాసెస్ అయితే, ఇది ఒక కేటగిరీ అయితే, రెండో కేటగిరీ ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు. ప్రాబ్లమ్స్లో ఉండటం అని అంటే ఆ, ఈ లిబిడో లేకపోవటం, అంటే ఒకటి భార్యతో ప్రేమగా ఉండాలి అనేటటువంటి ఆ కోరిక లేకపోవటం. దానికి కారణాలు చాలా ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఏంటి, యాంగ్జైటీ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఆ, ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అంటే రిలేషన్షిప్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. వేరే రకంగా తీసుకోవచ్చు దాన్ని. అట్లాంటివి అనమాట. అట్లాంటివి కావచ్చు, ఏదన్నా కావచ్చు. వీటన్నిటికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ అండి, మన న్యూ యంగ్లో ఉన్నటువంటి ఒక ఆ, గొప్ప ఆలోచన ఏంటి అని అంటే, ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే దాన్ని పైన మసి పూసేసేయండి. మసి పూసేసేసి దాన్ని మారేడుకాయ అని చెప్పేసి అమ్మేసేయండి అని చెప్పేసి, అమ్మేయటమే కాకుండా మీరు కూడా అమ్మండి అని చెప్పి చెప్పండి. ఇది మాత్రం మన కంపెనీ చేయదు సార్. అంతవరకు నాది గ్యారంటీ. ఓకేనా. ఎందుకనంటే ఈ ప్రోడక్ట్లు తీసుకొచ్చేటప్పుడు జరిగినటువంటి డిస్కషన్స్ ఇవేంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది 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 ఫస్ట్ థింగ్. అందుకనే మన కంపెనీ వాళ్ళు ఏం చేశారు అని అంటే రూట్ కాజ్లోకి వెళ్ళారండి. ఇది రావడానికి కారణం ఏంటి, హార్మోనల్, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా మనం ఎక్స్క్లూజివ్గా చెప్పుకోవడం అన్నది జరిగింది. కావాలి అని అంటే ఇంకొకసారి చెప్పుకుందాం కొత్త వాళ్ళ కోసం, నో ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, దీనిది ఏదైతే ఉందో ఇది అందరూ వాడండి సార్. ఇది వాడటం వల్ల వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. రెండోది ఏంటి అని అంటే, ఏ ప్రాబ్లము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, లేకపోతేనేమో మన ప్రీ ఎజాక్యులేషన్ కావచ్చు, ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ కావచ్చు, ఆ తర్వాత స్పెర్మ్ కౌంట్ ఉండకపోవటం, ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన అంటే సంతానం లేకపోవటం అని అన్నది, సంతానలేమి అని అన్నది ఒకటి ఉంది కదా. దానికి కారణమైనటువంటి కారణాలు అనమాట. అదేంటి, స్పెర్మ్ సరిగ్గా ఉండకపోవటం, విస్కాసిటీ సరిగ్గా ఉండకపోవటం, స్పెర్మ్ కౌంట్ సరిగ్గా ఉండకపోవటం. కౌంట్ ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి స్పెర్మ్ ఏదైతే ఉందో అది శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో వాటి మూమెంట్ సరిగ్గా లేకపోవటం. ఇలాంటివన్నీ కూడా, వీటన్నిటికీ కూడా ఒక సింగిల్ సొల్యూషన్ అండి మన ప్రోడక్ట్ వచ్చేసేసి. అక్కడ కూడా మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అన్నిటినీ, ఒకటి హార్మోనల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ అయ్యాయి, రెండు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసేది. ఆ తర్వాత ఈ రకంగా ప్రతిదానికి స్పెర్మ్ కౌంట్ని, స్పెర్మ్ యొక్క మొటిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది స్పెర్మ్, ఒక్క మాటలో చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ ది స్పెర్మ్ని ఇచ్చేయటానికి వీటన్నిటికీ కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇది తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే రిజల్ట్ వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఇది మనకు మార్కెట్లో ఉన్నట్టుగా సార్ నేను చెప్తున్నాను, మార్కెట్లో దీనికి క్వాక్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి సార్. ఏది సరిగ్గా పనిచేయదు కానీ పని చేయలేదు అని చెప్పి వాళ్ళు ఎవరితోనూ కంప్లైంట్ చేయరు. ఎందుకనంటే దిస్ ఈజ్ నాట్ ద థింగ్ టు షేర్ విత్ ఎనీబడి అండి. ఇవి ఎవరితోనూ షేర్ చేసుకునేటటువంటి విషయం కాదు కాబట్టి. కానీ అది జరగదు అని అన్నది మాత్రం సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయిందేనండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, మనది కేవలం ఆ యాక్ట్ అనే దాని మీద మాత్రమే కాదు మంది పనిచేసేది. కేవలం ఆ ఒక్కదాని మీదే కాదు మంది పనిచేసేది. దాని తర్వాత వచ్చేటటువంటి ఈ హార్మోనల్ డిజార్డర్స్, దీనికి సంబంధించిన టెస్టోస్టెరాన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వస్తుందన్నమాట. టెస్టోస్టెరాన్ అన్నది కేవలం మీకు ఈ ఒక్కదానికే పనిచేస్తుంది అని చెప్పి మీరు అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్ అండి. టెస్టోస్టెరాన్ వల్ల చాలా అవి ఉన్నాయండి. మన ఫ్యాట్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ జరిగేది దానివల్లే. అది దాని ఇంపాక్ట్ తగ్గింది అని అంటే కేవలం ఈ లిబిడో పోవటం అన్నది ఒక్కటే కాదు.
టెస్టోస్టిరాన్ సరైనటువంటి క్వాంటిటీస్లో మన బాడీలో లేకపోతే, అది సరిగ్గా పనిచేయకపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్లో కేవలం అంగస్తంభన రాకపోవడం అన్నది ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మరి అటువంటిప్పుడు మంది టెస్టోస్టిరాన్ని కరెక్ట్ చేసింది అని అంటే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ చేసినట్టే కదా. కాబట్టి ఆ రకంగా మీరు చూసుకుంటే సార్, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అసోసియేటెడ్గా వచ్చేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఇకపోతే దీని దగ్గర డోసేజ్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ టైం నేను చెప్పిన దాంట్లో కొంతమందికి కొన్ని ఇవి వచ్చినాయి, క్లారిఫికేషన్స్ అడిగారు అనమాట. దాని గురించి ఇవాళ ఒకసారి నేను మళ్ళీ మీకు చెప్తాను. సార్ ఇదేంటి అని అంటే, ఇది మ్యారేజ్ అయిన కాడ నుంచి ఎవరైనా సరే వాడుకోవచ్చు సార్, టు హ్యావ్ ఎ బెటర్ పెర్ఫార్మెన్స్. ఎవరన్నా వాడుకోవచ్చు, ఓకేనా. ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు దీన్ని స్టార్టింగ్లో లోడింగ్ డోస్ వాడండి. లోడింగ్ డోస్ అంటే రోజుకి 2 సార్లు వేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్. దీనికి కూడా పరగడుపు అని అన్నది లేదు. టిఫిన్ చేసిన తర్వాత ఏదో ఒక టైం పెట్టుకోండి, ఆ టైంకి అదే టైంకి ఎవ్రీడే అదే టైంకి వాడండి. ఇవాళ 9ంటికి వేసుకొని, రేపు 10ంటికి వేసుకొని, అవతల 11ంటికి వేసుకొని, ఒకరోజు మర్చిపోయి అలా చేయొద్దు. ఒక టైం పెట్టుకోండి, కావాలి అని అంటే అలారం పెట్టుకొని తీసుకోండి, ఓకేనా. సాయంత్రం పూట మాత్రం ఒక 7ంటికి వేసుకోండి. సాయంత్రం పూట వేసుకున్నది ఒకటే వేసుకునే వాళ్ళైతే 7ంటికి వేసుకోండి. కొంతమంది లోడింగ్ డోస్ ఏదైతే ఉందో అది యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోడింగ్ డోస్ కూడా తీసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు సార్, తీసుకోకూడదని ఏమీ లేదు, ఓకేనా. ఎవరికైతే ఇది ఉందో, ఏమంటారు దాన్ని, నీడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఓన్లీ ఫర్ జెంట్స్ అండి, నాట్ ఫర్ ది లేడీస్ అనమాట. ఓన్లీ జెంట్సే తీసుకోవాలి, జెంట్సే తీసుకోండి ఇది, ఓకేనా. లోడింగ్ డోస్ ఒక 10 రోజుల నుంచి 15 రోజుల దాకా తీసుకోండి, అంటే రోజుకి 2 సార్లు. ఇక ఆ తర్వాత నుంచి మెయింటెనెన్స్గా రోజు ఒకటే తీసుకోండి, అది ఈవినింగ్ 7 o'clock తీసుకోండి. దిస్ ఈస్ ది డోసేజ్ అండి, ఓకేనా. అప్ టు ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ హ్యావింగ్ ఏ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండి, అప్ టు 70 years కూడా ఇది తీసుకోవచ్చు, నో ఇష్యూ ఎట్ ఆల్. ఫర్ దట్ మ్యాటర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఈజ్ యువర్ ఫిజికల్ స్టామినా. మీ ఫిజికల్ స్టామినా ఏదైతే ఉందో అది ఉంది అని అంటే మాత్రం 70 years వచ్చిన వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు, తీసుకోకూడదు అనేది ఏం లేదు. నేను లాస్ట్ టైం ఆ డోసేజ్ గురించి చెప్పేటప్పుడు మేబీ అది పొరపాట కాదా అన్నది నాకు తెలియదు, కానీ నేను ఫోకస్ చేసినటువంటి కస్టమర్స్ ఎవరు అని అంటే ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ నేను ఇచ్చేసి నేను చెప్పడం అన్నది జరిగింది. ఇప్పుడు ఇదేది అని అంటే దీనివల్ల మనకు వచ్చేటటువంటిది ఒకటి ఏంటంటే ఎగ్జర్షన్ అండి, అంత ఏం లేదు. ప్లస్ దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా జరుగుతుందండి, అదేంటి అని అంటే VX2 నేను మీకు చెప్పాను. ఆక్సిజన్ని మీరు ఎంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గాలి పీల్చుకుంటున్నారండి, అందులో ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్ మొత్తాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు, అదంతా ఉపయోగించుకొని మిగిలినంతా కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపిస్తున్నారని మీరు అనుకుంటే యు ఆర్ మిస్టేకన్ అండి. మొత్తం ఆక్సిజన్ని మీరు ఉపయోగించుకోవట్లేదు, అందులో మళ్ళీ కొంత బయటకు వచ్చేస్తుంది, మీరు లోపల తీసుకోలేకపోతున్నారు. ఆ తీసుకునేటటువంటి ఇది మీ దగ్గర లేదు. అది కూడా పెరిగిద్దండి ఇది తీసుకోవటం వల్ల, మన ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల అసోసియేటెడ్గా, ఓకేనా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే ఒక్క మాటని, ఒక్క నిజాన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా, అంటే మనసా వాచా కర్మేణ, మన సబ్కాన్షియస్ మైండ్లో కూర్చోబెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వీఆర్ ప్రమోటింగ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రోడక్ట్స్ అండి. మనం ఏదో ఒకటి చెప్పేసేసి ఏదో బ్రిడ్జ్ మీద ఒక తుండుగుడ్డ వేసుకొని దాని మీద 4 మూలికలు పెట్టుకొని, లేదండి, మనం వీఆర్ నాట్ డూయింగ్ దాట్. మిగతా వాళ్ళంతా చేస్తున్నారా అని అంటే మిగతా వాళ్ళతో కంపారిజన్ నాకెందుకు సార్, నేను దాని గురించి నేను మాట్లాడలేదు. మీరు ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ ఐఎమ్ డూయింగ్ అని అన్నది ఒకటి. కంపేర్ చేసుకోవాల్సింది మనకు అవసరం లేదండి. లెట్ దెమ్ కంపేర్, నో ఇష్యూ ఎట్ ఆల్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సార్, ఈ రోజున మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత కొంతకాలం నుంచి మనకి కొన్ని ఛాలెంజెస్ రిపీటెడ్గా మనం ముందుకొచ్చినాయి. ఆ ముందుకు వచ్చినటువంటి వాటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ రావడం మొదలైపోయింది. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఒక 15-20 డేస్లో ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోవచ్చు, ఓకేనా. కాబట్టి మనం రీఅఫర్మ్ చేసుకుందాం సార్, మన యొక్క ఫ్యూచర్ న్యూ యంగ్తోనే, మన యొక్క లైఫ్ న్యూ యంగ్తోనే. ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ నేను కరెక్ట్గా పొజిషన్ చేసి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయగలిగితే నా లైఫ్ సెటిల్ అనేటటువంటి ఒక నమ్మకంతో మీరందరూ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవాళ ఏంటో మీరందరూ ముందుకు అడుగు వేయాలని చెప్పి, అడుగు వేస్తారని చెప్పేసి, మీరు వేస్తారనే నమ్మకం నాకు సంపూర్తిగా ఉందని చెప్పేసి
మీరు దానికోసం యూ కెన్ డిపెండ్ ఆన్ లయన్స్ యూనివర్సిటీ అంటే మీకు ప్రతి అడుగులో, ప్రతి డైరెక్షన్లో, ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడుకుంటూ, మిమ్మల్ని ముందుకు డ్రైవ్ చేసుకుంటూ, మిమ్మల్ని ముందుకు గైడ్ చేసుకుంటూ, మీరు సక్సెస్ అయ్యేదాకా నిద్రపోనివ్వకుండా, అది కూడా ఓకేనా, నిద్రపోనివ్వకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పేసి అంత కమిటెడ్ లీడర్షిప్ మనకి ఇక్కడ సెట్ అయిందని చెప్పేసి, సెట్ అయిపోయింది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళటం ఒక్కటే మిగిలింది అని చెప్పేసి ఇంకొకసారి రీఎఫర్మ్ నొక్కి వక్కాణిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను అనుకుంటాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవర్ టు యూ సార్. ఓవర్ టు యూ హోస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, బాబా సార్, రీఅఫర్మేషన్ సార్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాం సార్, స్టేకింగ్ విత్ అవర్ న్యూ మన న్యూయింగ్ సార్. అలాగే మనం దీంతోనే ఉంటాము, దీంతోనే ముందుకు నడుస్తాము. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ రీఅఫర్మేషన్ అండి సార్. ఫెంటాస్టిక్ సార్. మనకి గుర్రానికి కళ్యాలు కట్టినట్టు మనకి ఇంకేవి కనపడవు సార్. ఏవి కంపారిజన్ ఉన్నా, ఏది చేసినా మనం మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటాము. ఇట్స్ రియలీ గ్రేట్ సార్. మనకి లక్ష్యం ముందున్నప్పుడు మనకు ఆయుధం మన ఈ ఏదైతే మన క్యూర్ సెల్, ఇప్పటిదాకా మీరు చెప్పిన మన కొత్తవి సార్, స్నో ఫాస్ట్, బ్లాస్ట్ టెమ్, ఇవన్నీ కూడా మనకి ఈ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మనకి పనికి వస్తాయండి. ఓకే, మరి ఈ రోజు మన బాబా సారు ఇంత అద్భుతమైన క్లాస్ ఇచ్చిన దీని గురించి చెప్పడానికి ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే సార్ ఒక్కసారి మీరు ఒక్కసారి అండి హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళని చూస్తున్నాను నేను. సార్ నా మాటలు వినిపిస్తున్నాయా? ఇప్పటిదాకా మనకి బాబా సార్ చెప్పిన క్లాస్ ని లలిత గారు వచ్చారు. ఆమెకి ఇవ్వండి, ఆలోపు మిగిలిన వాళ్ళు వస్తారు సార్ ప్లీజ్. ఎస్ సార్. ఎవరు సార్? లలిత గారు వచ్చారు చూడండి, ఇవ్వండి, ఆలోపు మిగిలిన వాళ్ళు వస్తారు. ఎస్ సార్. లలిత మేడం హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. మేడం లలిత మేడం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. మన వాళ్ళు దీని గురించి ఈ రోజు బాబా సార్ ఇచ్చిన ఈ రీఅఫర్మేషన్ అండి, మనం దేంతో ఉంటాము, మన తోడుగా ఏదుంది, మనం ఎలా ముందుకెళ్తాము, ఈ అన్ని విషయాలు మనకి నిజంగా బాబా సార్ ఎప్పటికప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ మీద అవగాహన తీసుకురావడంలో చాలా చాలా మంచి సబ్జెక్ట్ ఇస్తూ ఉంటారండి. ఒక్కసారి దీని గురించి మనకు మాట్లాడడానికి సార్ నమస్తే సార్, వినిపిస్తుందా? మేడం వినిపిస్తుంది, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత, మీకు అందరికీ నేను పరిచయమే. నేను ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసినా నాకు ఈ అవకాశం ఇస్తున్న లయన్స్ టీమ్ కి చాలా థ్యాంక్స్ అండి. అయితే బాబా సార్ ప్రతి ఇంగ్రీడియంట్ గురించి, అతను అసలు ప్రతిరోజు ఒకటే ప్రొడక్ట్ గురించి ప్రతిరోజు కొత్త పాయింట్ చెప్తారు సార్. అస్సలు మిస్ అవ్వకూడదు. అన్ని చెప్పేసినట్టే ఉంటారు, కానీ ఏదో ఒక కొత్త పాయింట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. అది ప్రతి దానిలో ఏదో ఒకటి కొత్త పాయింట్ ఉంటూనే ఉంటుంది. మరి ఆ సార్ ఏం చదువుకున్నారో, ఏం అసలు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి సంపాదించారు? నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఆయనకైతే. మన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు, బట్ సార్ అయితే ప్రొడక్ట్స్ గురించి ప్రతిరోజు దానిలో కొత్తదాని మీద వెతికి మరీ చెప్తారు సార్. మనం ఏమనుకుంటాం, చాలా మంది అంటే మేబీ నా టీంలో కొంతమంది అప్పుడు మీటింగ్ రండి ఇలా ఉంది అంటే రోజు విన్నదే కదా అనే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది పెద్ద ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ప్రతిదీ కొత్త పాయింట్ మనం నేర్చుకొని ప్రతి విషయంలో మనము అస్సలు డల్నెస్ రాదు. అసలు ఈ యూనివర్సిటీకి తెల్లవారుసరికి ఈ మీటింగ్కి వస్తుంటే ఎలా ఉంటుందంటే, 2 రోజులు ఏదైనా పనిలో పడిపోతాయి, అయ్యో ఎన్ని మిస్ అయిపోతున్నామా అన్నట్టు ఉంటుంది సార్. అండ్ సార్ చెప్పిన లెసన్ అయితే ఎలా గుర్తుంటుందంటే, మనల్ని మైండ్లోకి ఇంజెక్ట్ చేసేస్తారనమాట. ఏది మర్చిపోము. మనం ఒకసారి సార్ సెషన్ గుర్తు చేసుకుంటే మన మైండ్లోన అన్ని రువ్వుని తిరుగుతుంటాయి. ఓకే, మనం ఎక్కడైనా పీపుల్ కోసం ఎవరికైనా ఈ లెసన్ మన క్యూర్ సెల్ గురించి కానీ, బ్లాస్ట్ స్టెమ్ గురించి కానీ, స్నో ఫాస్ట్ స్టెమ్ గురించి కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు సారు చెప్పింది ఒక్కసారి
గుర్తు చేసుకుంటే ఎలా ఉంటదంటే, అలా కళ్ళ ముందు లెసన్ చెప్పినట్టు ఉంటది. గుర్తొస్తది. అసలు అంత బాగా ఇంజెక్ట్ చేస్తారు. ఆయన వాయిస్‌కైతే అందరూ ఫిదా అయిపోయి ఉంటారు. నేనైతే చాలా ఫ్యాన్‌ని ఆయన వాయిస్‌కి. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హెచ్‌జి బాబా సార్ మీరు లైఫ్ లాంగ్ ఇలానే మాకు లెసన్స్ చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. మీకైతే కృతజ్ఞతలండి. చాలా చాలా థాంక్స్ అండి. మా టీమ్ అందరి తరపున, లయన్స్ టీమ్ అందరి తరపున. అండ్ మా ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుతున్నా మన లయన్స్ టీమ్ అందరికి, మాకెంత బాగా లెసన్స్ అన్నీ చెప్పి, మమ్మల్ని ఒక ప్రొఫెసర్ లాగా తయారు చేస్తున్న మీ అందరికి చాలా థాంక్స్ అండి. ఏదో రివాయిస్ వస్తుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో ఎస్ మేడం, థ్యాంక్ యూ లలిత మేడం. ఎప్పటికప్పుడు ఈ కొత్త తరాన్ని మన దగ్గర ఎప్పుడు ఉంటుందండి. వీరభద్రప్ప గారు మీకు అడ్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, ఒక్కసారి చూడండి. వీరభద్రప్ప గారు. హ్యాపీ హెల్తీ బ్యూటిఫుల్ మార్నింగ్ సార్ టు ఆల్. వినిపిస్తున్నాం సార్? ఎస్ సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్. ఈరోజు అన్నగారు, బాబా అన్నగారు చాలా అద్భుతంగా ఆయనకి ఒక జ్ఞాన భండారం ఉంది సార్. నిజంగా చెప్పాలంటే హెల్త్ పరంగా కావచ్చు, సైంటిఫిక్ పరంగా కావచ్చు, ఒక ఆయుర్వేద పరంగా కావచ్చు, నెట్వర్క్గా కావచ్చు, ఒక ప్రోడక్ట్ పరంగా కావచ్చు, దేనైనా అవలీలంగా నీట్గా దాన్ని కులంకుశంగా ఆయన జ్ఞానం తీసుకొని మన జనాలకి ఏం ఇవ్వాలనే దానికి చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు డయాబెటీస్ గురించి చాలా అద్భుతంగా చెప్పినారు సార్. ఇప్పుడు డాక్టర్లు కూడాను దీన్ని అంత కులంకుశంగా చెప్పరు ఆ విషయాన్ని. ఒక సెల్స్ పరంగా నీట్గా, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక ఇక్కడ చదివి ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లేకుండా ఉండొచ్చు, రూరల్ ఏరియా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా దీన్ని జ్ఞానాన్ని పంచాలా, అది వాళ్ళు తెలుసుకోవాలా అనేదాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. దాంతోపాటు ప్రోడక్ట్ మరియు మన నెట్వర్క్లో ఇప్పుడు జరుగుతున్న ఒక అప్ అండ్ డౌన్ గురించి కావచ్చు, డయాబెటీస్ గురించి కావచ్చు, ప్రొడక్ట్ గురించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, చాలా 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 అద్భుతంగా కలిసినారు. ఆయన ఒక జ్ఞాన భండారము, ఒక లైబ్రరీ, ఒక మన యూనివర్సిటీ, మన లైనన్న యూనివర్సిటీలోనే ఒక జ్ఞాన భండారం అనవచ్చు. ఇటువంటి ఒక అమూల్యమైన వ్యక్తిని, ఒక రిసోర్సెస్ పర్సన్ని మన ఆయన కాల్ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ పిలవండి సార్. ఎస్ సార్ ఆయనకి ఏదో ఇదైపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వీరభద్రప్ప సార్ మంచి వర్డ్స్ ఇచ్చారు మా కోసము. ఓకే అండి, నెక్స్ట్ సార్ సిఎస్ శ్రీనివాస్ సార్, ఒంగోలు నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన బాబా గారి సెషన్ ఒకసారి వింటే, యాక్చువల్గా చాలా మంది ఈ మధ్య కాలంలో మన ప్రొడక్ట్ గురించి రకరకాల అపోహలు. యాక్చువల్గా మన ప్రొడక్ట్లో మారింది ఏం లేదు, ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ యాడ్ అయినాయి, చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎవరో ఏదో అన్నారనే వాటి మీద చాలా ఊహలు, అనుమానాలు ఉన్నాయి. అలాంటి వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ బాబా గారు తన మాయాజాలం, అంటే మెడికల్ టెర్మినాలజీ మాయాజాలం. యాక్చువల్గా బాబా గారి క్లాస్ వింటా ఉంటే ఏమీ తెలియని వ్యక్తి కూడా ఒక డాక్టర్ లాగా తన ప్రొడక్ట్ని తను సెల్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వచ్చింది సార్. ఎందుకంటే సార్ ఇచ్చే సబ్జెక్ట్లో ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడిద్ది, డోసేజ్ ఎలా వాడాలి, ఇది ఎవరికి ఇస్తే ఎలాంటి పరిణామాలు మనకు కనపడతా ఉంటాయి. చాలామంది ఇది స్వీట్గా ఉంది కదా, షుగర్ వాళ్ళు వాడచ్చా అనే దానికి చాలా చక్కగా సార్ చెప్పడం జరిగింది. నేనేమంటానంటే, ఇప్పుడున్న టైంలో మన ప్రొడక్ట్ యొక్క వాల్యూ అందరికీ తెలుసు, కానీ రకరకాల అపోహలు ఎక్కువైపోయినాయి. అలాంటి వాళ్ళకి ఈ క్లాస్ చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుద్ది అనేది నా అభిప్రాయం సార్. ఈ టైంలో కూడా సార్ అన్నట్టు క్యూర్సెల్ గురించి ఎంత చెప్పినా తరగదు. దాంతోపాటు మనకి బ్లాస్టెమ్, స్నోఫాస్ట్ గురించి కూడా సార్ చాలా వివరంగా చెప్పారు. దీనివల్ల కూడా చాలా మందికి ఉపయోగపడతా ఉంది. కొత్త ప్రొడక్ట్ని ఎలా ఉపయోగించుకోవాలా అంటే చాలా మందికి తెలియక బ్లాస్టెమ్ వీటిని కూడా క్యూర్సెల్ లాగానే నాలుగు కింద వేసుకోవాలా, మార్నింగ్ వాడాలా అనే చిన్న చిన్న డౌట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం రోజు అనుకుంటా ఉన్నాం మన ప్రభంజనం మరలా స్టార్ట్ అయింది. కొత్త ప్రొడక్ట్ తోటి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది.
మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికంటే కూడా ఒక అద్భుతమైన బిజినెస్ అనేది మరలా మన ముందుకు రాబోతా ఉంది. దానికి ఒకటి ఈరోజు మన ముందున్నటువంటి అద్భుతమైన ప్రొడక్ట్సే. క్యూర్సెల్ కావచ్చు, స్నో ఫాస్ట్ కావచ్చు, బ్లాస్ట్ టైమ్ కావచ్చు, ది బిగ్ మార్కెట్ అయినటువంటి అయనైజర్ కావచ్చు. కాబట్టి ఇలాంటి సెషన్ అందరూ ఉపయోగించుకోవాలని, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా, అంటే అందరం మనం బాబా సార్ లాగా మాట్లాడకపోవచ్చు, కానీ బాబా సార్ చెప్పే దాంట్లో కొన్ని పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే, కొంతమంది దగ్గర మనం డిస్కస్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఉపయోగపడిద్ది అనేది నా అభిప్రాయం సార్. సో ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు బాబా గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హోల్ మన లైన్ సార్ టీంకి, అలానే మనందరి మెంటర్ మన కోసం ఎప్పుడు ఏదో ఒక కొత్త దాన్ని తీసుకున్న లైన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ వర్డ్స్. నిజంగానండి, మనం అందరం చాలా లక్కీ అండి దీంట్లో ఉన్నందుకు. నిజంగా మనం చాలా చాలా లక్కీ, ఎంతో అదృష్టవంతులం. అట్లాగే మన ప్రొడక్ట్స్ చాలా అద్భుతం కదా. ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ మన లక్కీ సత్తయ్య గారు వస్తారు ఇప్పుడు. సార్ ఫైనల్ గా మీరే సార్, ఇంకా మనకు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఒక్కసారి లక్కీ సత్తయ్య సార్ ప్లీజ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఎస్ ఎస్ ప్లీజ్. ఓకే, ఐ ఆమ్ లక్కీ సత్తయ్య గౌడ్, కరీంనగర్, ప్లాటినం ర్యాంక్. మీకు అందరికీ దాదాపుగా నేను పరిచయమే ఉన్నా. ఈరోజు బాబా సార్ ఇచ్చినటువంటి క్లాస్ చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో మన తలరాతను మనమే రాసుకోవచ్చు అనేది బాబా సార్ చెప్పిన దాంట్లో సారాంశం. మన తలరాత ఎవరు రాయరు, ఏ దేవుడు రాయడు. మన తలరాతను మనమే రాసుకోవాలి. నేనే బిలీనియర్, నేనే మిలీనియర్, నేనే కరోడ్పతి, నేనే డైమాండ్ ఎవరైతే అనుకుంటారో పదే పదే పదే, ఎవరైతే పదే పదే రాస్తూ వింటూ రోజు 6:50కి జూమ్ అటెండ్ రెగ్యులర్ గా అవుతూ, అంటే డౌట్ ప్రూఫ్ గా ఉండాలి. డౌట్ ప్రూఫ్ ఎలాంటి చిన్నపాటి, నా కోచ్ ఒకటే చెప్పిండు, నువ్వు 99% పాజిటివ్ గా ఉండి 1% నెగిటివ్ ఉన్నా నీ 99% పని చెయ్యదు అని చెప్పారు. అంటే 100/100 బిలీవ్ గా ఉండాలి. ఇప్పటి వరకు 2025లో న్యూయంగ్ ప్రభంజనాన్ని చూసినాం, క్యూర్సెల్ ప్రభంజనాన్ని చూసినాం. ఒక్క ప్రోడక్ట్ తో ఎంతో మంది జీవితాల్లో హెల్త్ వచ్చింది, వెల్త్ వచ్చింది, సక్సెస్ వచ్చింది. ఇక్కడ లీగాలిటీ కంపెనీ వచ్చింది, ఇండియా కంపెనీ, ఇండియాలోనే సంచలనం సృష్టించిన కంపెనీ న్యూయంగ్. దీనిని నమ్మిన వాళ్ళే కరోడ్పతి, నమ్మిన వాళ్ళే హెల్తీ, వెల్తీ, కెరీర్, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటారు. నమ్మిన వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు, నమ్మని వాళ్ళు చరిత్ర సృష్టించే వాళ్ళను చూస్తారు. అంతే. ఇక్కడ మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది. నీ ఆలోచనలే నీవు ఏది ఆలోచి, ఐఆమ్ రిచ్ 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 రిచ్, ఐఆమ్ హెల్దీ 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 హెల్దీ, నువ్వు పదే 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 దేనినైతే మాట్లాడుతున్నావో అది నీ ముందు ప్రత్యక్షమైతది. సో ఇక్కడ ఇప్పుడు ఒక రోజు 2025లో జరిగిన చరిత్ర కంటే ఇంకా మల్టిపుల్ చరిత్ర రాబోతుంది న్యూయంగ్ లో. ఎందుకంటే మనం ఇప్పుడు లీగాలిటీలో ఉన్నాం, మనకు ఆఫీస్ ఉంది, మనకు మేనేజ్మెంట్ ఉంది, ఎక్సలెంట్ లీడర్షిప్ ఉంది, ఎక్సలెంట్ రోజు మనకు లయన్ టీమ్ ద్వారా మార్నింగ్ ఫ్రీ కోచ్ జూమ్ ద్వారా ఉంది. మన ఇంట్లో మనమే కూర్చుంటాం, మన ఇంట్లో మనమే వింటాం, మన ఫ్రెండ్స్ కి వినిపిస్తాం. తద్వారా కేవలం ఒక జూమ్, ఈ జూమ్ కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈ జూమ్ ద్వారా ఫైర్ రవిచంద్ర సార్ వస్తుండు, ఫైర్ అంటూ పెడుతుండు, బాబా సార్ వస్తుండు, మనకు ఒక హెల్త్ గురు వస్తుండు, ఇంకొకసారి మన అందరి మెంటర్ మన లైన్ సార్ వస్తాడు, ప్రభంజనం ఎలా సృష్టించచ్చో చెప్తాడు, కుదూర్ శ్రీనివాస్ సార్ వస్తాడు, అసలు ఏంటిది మాస్టర్ ప్లాన్ ఎస్ఎంఐ అంటే చెప్తాడు, బిజినెస్ ప్లాన్ చెప్తాడు, మన పెట్టుబడి కోట్లు లేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఎప్పటి వరకు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు, ఉన్న వాళ్ళే అదృష్టవంతులు, ఎంతున్న వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకు అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో జీరో పెట్టుబడి. ఎందుకు జీరో? మనం ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, నో లయబిలిటీ. ఇక్కడ ఏ లయబిలిటీ లేదు. నీ ప్రోడక్ట్ నీకు వచ్చింది, ఒక అయనైజర్ కొనుక్కుంటావా, ఒక క్యూర్సెల్ కొనుక్కుంటావా, ఒక బ్లాస్ట్ కొనుక్కుంటావా, ఒక స్నో ఫ్యాక్ట్ కొనుక్కుంటావా, ఏదైనా కొనుక్కో, వాడుకో, యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్. కానీ నువ్వు కరోడ్పతి అవుతావు. ఇక్కడ జీరో నుంచి హీరో అయ్యేటువంటి ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. ఇక మీరు ఎక్కడ కోట్లు పెట్టి కోట్లు సంపాదిస్తారో పొడగొడతారో అది వేరు. ఇక్కడ నువ్వు అయితే సక్సెస్ కొడతావు, లేకపోతే ప్రొడక్ట్ వాడుకొని ఆరోగ్యం తీసుకుంటావు,
నువ్వు పట్టుబడితే కరోడ్పతి అవుతావు, పట్టుబడితే క్రౌన్ అంబాసిడర్ అవుతావు. పట్టిన పట్టు ఉడుం పట్టు, గట్టిగా పట్టు, ఇట్టు కొట్టు, ఇది సాధ్యమే. నువ్వు ఇక్కడ ఏం నీకు తెలవాల్సిన పని లేదు. జూమ్కు రా, కూర్చో, వినే వాళ్ళని ఇక్కడ తీసుకొని రా. నువ్వేం కోరుకోవాలి? నాకు మాత్రమే ఇంత ఈజీగా బిజినెస్ దొరికింది, నాకు మాత్రమే ఇంత ఈజీగా ఇంత తక్కువ డబ్బుతో హెల్త్ దొరికింది. నీ ఆలోచన ఎప్పుడైతే మారుతుందో, నేను కరోడ్పతి అయితా, నేను కొన్ని వందల మందిని కరోడ్పతిని చేస్తా. వీరోచిత సంకల్పం, లయన్ సార్ లాగా సంకల్పము ఉండే తీరాలి. కోరికలకు ఏముంది? జిఎస్టీ ఉందా? ఖర్చు ఉందా? లేదు. కోరికలు కోరుకోవడం ఫ్రీ. ఈ కోరికలు కోరుకోవడం రాదు. నాకు ఎంతో అత్తే చాలు, ఒక 2 పేర్లు మ్యాచ్ అయితే చాలు. అరే నేను చీలింగ్లు ఉండాలా, నా చీలింగ్ అమౌంట్ ఉండాలా? ఇది కదా గోలు. లక్ష్యం మీద ఎవరైతే గురి పెట్టి పని చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. దేవుడు తలరాత రాయడు. ఎవరి తలరాత, మన తలరాత మనమే రాయాలి. రాసుకోండి పొద్దున్న లేచి, ఒక మన ఏళ్ళతోని ఐఆమ్ రిచ్, ఐఆమ్ బిలీనియస్, లేకపోతే ఐఆమ్ డైమండ్. నీ తలరాత నువ్వే రాసి ఇక్కడ కూర్చొని ఏదైతే వింటున్నావో విను, సక్రమంగా విను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విను. అర్థమైంది. ఎవరికి అర్థం చేపించాలో చాలా సింపుల్ గా సక్సెస్. డబ్బు సంపాదించడం ఇంత ఈజా, ఆరోగ్యం సంపాదించడం ఇంత ఈజా, ఇది తెలిసిపోద్ది. ఎవరికైతే, ప్రతి వ్యక్తికి తన కుటుంబం అంటే ప్రేమ, తన భార్య అంటే ప్రేమ, తన కొడుకులు బిడ్డలు ఎవరన్నా ప్రేమ ఉంటది కదా. ఇంతమంది ఎవ్వరూ హాస్పిటల్కి వెళ్ళనే కూడదు అని యజమాని కోరుకుంటాడు. దయచేసి చెప్తున్నా, మనకు హాస్పిటల్ల పేర్లు తెలియద్దు, కార్పొరేట్ హాస్పిటల్ల పేర్లు తెలియద్దు, ఏ డాక్టర్ ఎందులో ఎక్స్పర్ట్ మనకు తెలియద్దు అంటే మనం ఆరోగ్య సూత్రాల్లో ఉండాలా. ఇన్ని ఆరోగ్య సూత్రాలు పట్టుకుంటే కూడా ఈ భూమి మీద మనకు వీలు కాదు. యోగా చేయి, మెడిటేషన్ చేయి, ఉరుకు తాడు లేవు, ఏమన్నా చేస్తే నువ్వు ఒక్కడి ఆరోగ్యంగా ఉంటావు. నీ కుటుంబం అంతా చేస్తారా యోగా? నీ కుటుంబం అంతా వాకింగ్ చేస్తారా? చెయ్యరు. కానీ ప్రజెంట్ పరిస్థితి, మనిషి ఆరోగ్యంగా జీవించే పరిస్థితులు వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయో మన వాళ్ళందరూ చెప్పారు. పీల్చే గాలి కాలుష్యం, తింటున్న ఫుడ్ కాలుష్యం, తాగుతున్న వాటర్ జీరో వాటర్. హీరోలాగా ఉండాలనుకుంటావు, జీరో వాటర్ తాగుతావు, RO వాటర్ తాగుతావు, అన్యాయం అయిపోతావు. 120 ఏళ్ళు బతికే జీవితాన్ని 60 ఏళ్ళకు కుదించుకుంటావు. 60 ఏళ్ళలో కూడా రోగాలతో సతమతమైతే బతుకుతావు. అవసరమా ఇది? అయోనైజర్ దేవుడు వర ప్రసాదంగా ప్రసాదించిండు. మన లయన్ సార్ దేవుని లాగా క్యూర్చెల్ని ఏ విధంగా తెచ్చిండో అయోనైజర్ ని తెచ్చిండు. అద్భుతమైనది. క్రూడ్ బొనంజా వచ్చింది. అయోనియ కొనిపి, పుణ్యం నీకుంది, పురుషార్థం నీకుంది. దుర్మార్గమైనటువంటి మనం ఎవరైనా పాపకర్మలు అందరికీ ఉంటాయి. అబద్ధాలు ఆడో లేకపోతే ఎవరిని చీటింగ్ చేస్తే తెలిసి కాదు. కాబట్టి మనం అయోనియా ఇచ్చిన, ప్యూర్సెల్ ఇచ్చిన, న్యూయంగ్ ప్రోడక్ట్ ఇచ్చిన, న్యూయంగ్ బిజినెస్ ఇచ్చిన, పాప కర్మలు తొలగించబడతాయి, పుణ్యకర్మ రాయించబడుతుంది. అంటే మనం లాభపడుతూ ప్రజలకు బాగు చేసినప్పుడు, నేను సైతం ఆరోగ్య సామ్రాజ్యంలో నేనుంటాను, నా కుటుంబం ఉంటుంది, నా టీంలు ఉంటున్నాయని ఎవరైతే సంకల్పించుకుంటారో ఇది జరిగే తీరుతుంది. దీనికోసం నెట్వర్క్ చేయాలి. దిస్ ఇస్ ద హెల్దీ కాన్సెప్ట్. నీకు ఆరోగ్యం, నీకు ఐశ్వర్యం, తద్వారా నీ టీంలకు కూడా సేమ్. నీకేం కోరుకుంటున్నావు? ఆరోగ్యం, ఐశ్వర్యం. నీ టీంకి ఏమొస్తుంది? ఆరోగ్యం, ఐశ్వర్యం. తద్వారా నువ్వు ధనవంతుడవుతూ ఇతరులను ధనవంతం చేసేటువంటిది జీరో ఇన్వెస్ట్మెంట్. నువ్వు లాస్ అవుతావు లేదు, నీకు షాప్ లేదు, నీకు దుకాణం లేదు, నువ్వు ప్రొడక్ట్ పెద్ద దుకాణం పెట్టుకొని అమ్మేది లేదు, నీకు ఎంప్లాయీస్ లేరు, ఎవ్వరు లేని ఇండస్ట్రీ, మహా గొప్ప ఇండస్ట్రీ. అందుకు నేనున్నా, లేకపోతే నేనేం పని లేక రాలా. చరిత్రను రాయడానికే వచ్చిన 2026లో నేను సైతం చరిత్ర సృష్టిస్తా, చరిత్ర రాస్తా. నా టీంలో కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైమండ్ న్యూయంగ్ ఇయర్, డైమండ్ ఇయర్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కోరిక, తీరిక, ఓపిక ఉన్న వాళ్ళు నెట్వర్క్ లో ఉండండి. రాగానే 3 నెలలకే ఏది జరగదు. 3 నెలలకే వృక్షాలు రావు, ఫలాలు రావు. నేను ఉన్నా, 1 year ఉన్నా,
నాకు వచ్చిందా లేదా ఫలితం? కుదురు శ్రీనివాస్ సార్కి వచ్చిందా లేదా ఫలితం? ఖాదర్ సార్కి వచ్చిందా లేదా ఫలితం? మరి మాకేమన్నా కొమ్ములు ఉన్నాయా? మాకేమన్నా 4 చేతులు ఉన్నాయా? 2 తలలు ఉన్నాయా? లేవు. అంటే మేము సాధించింది మీరు సాధించగలరు, ఇది నమ్మండి. ఇక్కడ జరుగుతుంది. మేనేజ్మెంట్ హైలీ స్ట్రాంగ్, మన లీడర్స్ హైలీ స్ట్రాంగ్, అనుభవం ఉన్న లీడర్, అద్భుతాలను సృష్టించే లీడర్, 100 మందిని కరోడుపతి చేస్తానని సంకల్పం కలిగిన లీడర్తో మనం పనిచేస్తున్నాం. దట్ ఈస్ లయన్ సార్. థ్యాంక్ యూ లయన్ సార్. మీకు ఎందుకంటే మీరు తెచ్చిన ప్రోడక్ట్లు ఆరోగ్యం, వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత, చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత, వాడుకుంటే ఆరోగ్యం, అందరికి చెప్తే ఐశ్వర్యం. అందరం వాడుదాం, అందరికి చెప్పుదాం. అద్భుతాలు ఈ 2026ను అందరం వాడుకుందాం. అద్భుత ప్రపంచంలో నేను సైతం, ఆరోగ్య సామ్రాజ్యంలో నేను సైతం ఉంటాననుకునే వాళ్ళకు ఇది ఒక గొప్ప అవకాశం, గొప్ప వరం. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన మా కుదురు శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సార్. మీరు కనుక నన్ను ఈ కంపెనీలో లేకపోతే నేను కూడా ఆర్వో నీళ్ళు తాగుదు, ఆగమాగం అయిపోదు. మా ఇంట్లో ఇప్పుడు ఎంత ఆరోగ్యం, మా కాళ్ళ నొప్పులు లేవు, ఒళ్ళు నొప్పులు లేవు, 4 గంటలు నిద్ర అయినా కూడా మాకు సరిపోతుంది సార్. నిజంగా చెప్తున్నా, ఐరన్ నైజర్ ఈజ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ విత్ ద వెరీ వెరీ బ్రాండ్. నేను ఎప్పటి నుంచో వింటున్నా, చూస్తున్నా, కానీ ఇంత బ్రాండెడ్ ప్రోడక్ట్, అద్భుతాలను సృష్టించే ప్రోడక్ట్, అద్భుతంగా ఇన్కమ్ సంపాదించే న్యూయంగ్ కంపెనీతో మనం ఉండడం, ఐఆమ్ లక్కీ సత్తయ్య గౌడ్. మీరు కూడా లక్కీ కావాలని, మీరు కూడా లక్కు పొందాలని ఇక్కడ ఉన్న వింటున్న ప్రతి ఒక్కరు దీనిని వాడుకుందాం, ఐశ్వర్యవంతులైదాం, ఆరోగ్యవంతులైదాం. థ్యాంక్ యూ బాబా సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన క్లాసు వల్ల మేము చాలా మోటివేట్ అయినాం ఈరోజు. ఇది అందరికీ ఒక అద్భుత వరం. లయన్ సార్ థ్యాంక్ యూ, లయన్ యూనివర్సిటీకి థ్యాంక్ యూ. ఇప్పటిదాకా జూమ్ లో నా మాటలు విన్న మీ అందరికీ థ్యాంక్ యూ, జూమ్ కి థ్యాంక్ యూ, న్యూయంగ్ కి థ్యాంక్ యూ. జై జై న్యూయంగ్, జై న్యూయంగ్. థ్యాంక్ యూ రైతులు సార్. ఎస్ సార్ రియలీ గ్రేట్ సార్. బాబా సార్ ఇచ్చిన ఈ రోజు మన క్లాస్ తో మనము ఎగ్జైటెడ్ సార్, వెరీ ఎన్లైట్ అయ్యాం సార్. ఎన్లైట్ అంటే మనకు ఉన్న ఏదైతే మనకు నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో బాబా సార్ అప్పటికప్పటికి మళ్ళీ మన దాన్ని మెరుగుపరుస్తూ ఉంటారండి. ప్రతిరోజు మన యూనివర్సిటీలో ఉన్న మన ప్రొఫెసర్స్ కి రియలీ హ్యాట్స్ ఆఫ్. బాబా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు మనం ఇలాగా సబ్జెక్ట్ తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సైన్స్ ఎందుకండి అంటారు చాలా మంది, ప్రొడక్ట్ ఏముంది అనుకుంటాం, కానీ ఎప్పుడైనా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జ్ అన్న సంగతి తెలిసినప్పుడు మనం హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చండి. ఓకే, మరి ఈ రోజు ఈ టైం ఎక్కువైపోయింది కాబట్టి, ఈ రోజు ట్యూస్డే కదండి, మరి ఎలాంటి ఈవినింగ్ సెషన్స్ లేవు. మీరు చక్కగా మన బొనాన్జా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అందరూ కూడా చాలా చాలా బాగా చేసుకుంటున్నారు. దాంట్లో మనకి మన అయనైజర్స్, మన మిషన్స్, అలాగే మనకి ఈ 3 రకాల ప్రొడక్ట్ అన్ని కూడా మిళితమై మన టీమ్స్ ముందుకు తీసుకెళ్తూ చాలా మంది ఇప్పటికే స్టార్ట్ అయిపోయారండి. చక్కగా టీమ్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే మీరు కూడా చక్కగా ముందుకెళ్తూ త్వరలోనే చివరి రోజుల వరకు కాకుండా త్వరగా మీరు ఏదైతే మన బొనాన్జాని ఇది ఉందో దాన్ని ముందుగానే మీరు అచీవ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంటైర్ టీమ్ లైన్స్ తరఫు నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైతే కోహోస్ట్లు వివరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారో అందరికీ, అలాగే టీమ్ లైన్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై క్యూర్సెల్, జై న్యూయంగ్, జై అయోనియా, జై టీమ్ లైన్స్, జై హింద్.